ప్రభునందు ప్రియమైన దేవుని వారలారా, గడిచిన దినాలన్నింటిలో కూడా తండ్రిని దేవుడు మన ఎడల ఎంతో ప్రేమను, జాలి, కృపా కనికరములు చూపిస్తూ ఇక పునరుద్ధాన దినం వరకు మనల్ని నడిపించాడు. మరి ప్రతి ఆదివారం ఎన్నెన్నో మాటలు నేర్చుకుంటున్నాం. చాలా చక్కనటువంటి వాక్య సందర్భాలు నేర్చుకుంటున్నాం. దేవుడు మనకి ఆధిక్యతనిచ్చాడు. అనేక మంది చూసి ఈ పాఠాలు నేర్చుకుంటున్నారు. యూట్యూబ్ ద్వారా, గ్రూపుల ద్వారా ఈ వాక్యం వెళుతుంది. చాలా సంతోషం. దీని ద్వారా మన బ్రతుకుల్లో ఎలా బ్రతకాలి, దేవుని కొరకు ఎలా బ్రతకాలి, మరి దేవుడు రాయించినటువంటి మాటల్లో కూడా మరి ప్రకృతి గూర్చియా, పరలోకం గూర్చియా, నరకము గూర్చియా, పాతాళం గూర్చియా, దేహము గూర్చియా, తలంపును గూర్చియా, మరి ఒకటి కాదు అన్ని విషయాలు కూడా మన బైబిల్లో పొందుపరిచి నరుడుగా భూమి మీద తన పిల్లలుగా ఉన్న మనందరము కూడా తన సన్నిధికి చేరునంత వరకు మరి బుద్ధి, జ్ఞానము, వివేచనలతో కూడా మరి నేర్చుకొని ఎలా ఉండాలి, మన పెదవులు, మన చేతలు, మన చేష్టలు, మన తలంపులు, మన క్రియలు ఎట్టి విధంగా ఉండాలో క్షుణ్ణంగా ప్రతి అంశాన్ని కూడా ప్రతిదీ ఎలా జీవించాలో, ఎలా బ్రతకాలో, ఎలా ప్రవర్తించాలో, ఎటువంటి కార్యాలు చేయాలో, మేలు చేయాలో, కీడు చేయాలో, ఏమేమి చేయాలో, ఏది చేస్తే మంచిది, ఏది చేయిస్తే మరి చేయకూడదు, చేస్తే ఎటువంటి శిక్షలు ఉంటాయన్న విషయాన్ని మరి తను ప్రేమించి మనకి ఇచ్చినటువంటి 66 గ్రంథాల్లో మనకి మరి ఆ ప్రవక్తల ద్వారా, ఆ అపోస్తలుల ద్వారా, శిష్యుల ద్వారా, మరి అనేకమైనటువంటి భక్తుల ద్వారా మరి వ్రాయించినటువంటి మాటలు అమోఘం, అద్భుతం, మహాద్భుతం అండి. మరో అద్భుతమైన సందర్భంతో ఈరోజు కూడా మనం చేరిపోతున్నాం. ప్రతి ఆదివారం రాగానే ఎదురు చూస్తున్నారు, ఈ వారం ఏ మెసేజ్ మాట్లాడతారు, ఎందుకంటే ఫోన్లు వస్తూ ఉన్నవి. మరి చాలా మంది విన్న వాక్యాన్ని బట్టి ఎంతో ఆనందిస్తున్నారు, ప్రభువునందు సంతోషిస్తున్నారు అనే సంగతి మేము తెలుసుకొని మేము కూడా ఎంతో ఆనందిస్తున్నాము. మరి ఎలా బ్రతకాలో, వీటి కొరకు ఇన్ని ఉన్నాయా బైబిల్లో, ఇలా ప్రవర్తించాలని చెప్పి ఇన్ని రాయించాడా, ఇలా బ్రతకమని చెప్పడానికి ఈ విషయం కూడా, నాలుకకు కూడా, కన్నుకు కూడా, ముక్కుకు కూడా, నోరుకు కూడా, ప్రతి దానికి, కోపానికి కూడా దేవుడు మరి కోపం వల్ల వచ్చే ప్రమాదం, కోపం ఎలా ఉండాలి అనే సంగతిని కూడా తెలియజేశాడంటే మరి దేనిని చెప్పలేదని రేపొద్దు తీర్పులోకి వెళ్ళినప్పుడు దేవా మాకు తెలియదు కనుక తెలియక చేసావంటావు చెప్పండి. నేను అన్నీ చెప్పానే అంటాడు. నేను అన్నీ చెప్పాను. నువ్వు పట్టుకున్న బైబిల్లో, నీ చేత పట్టుకున్న బైబిల్లో సామెతలు చూస్తావా, కీర్తనలు చూస్తావా, ప్రసంగి చూస్తావా, కొత్త నిబంధన మొత్తం చూస్తావా, ధర్మశాస్త్రంలో చూస్తావా, ఏమి నేను చెప్పలేదు, ఏం చెప్పలేదని నా దగ్గరకు వచ్చి నాకు చెప్పలేదు ప్రభువా, నాకు అన్యాయం చేసావని అంటావు చెప్పు. ఆ భాగంలోనే అటువంటి సరికొత్తమైనటువంటి పాఠం ఈరోజు మళ్ళీ నేర్చుకుంటున్నాం. అదేంటంటే, మీరు చేసినదే మీ నెత్తి మీదకి వచ్చును. మాట తప్పుట నేరమా అని ఒక పాఠాన్ని తెలుసుకున్నాం. అద్భుతంగా చాలా మంది దాన్ని విన్నారు, మరి ఎంతో మంది దాన్ని ఇష్టపడ్డారు. అలాగే పరలోక రాజ్యానికి ఎవరు ముందున్నారు, శ్రమలు ఎవరికి, ప్రతి తరగతి బైబిల్లో ఉన్నటువంటి పాఠాలుగా మనం చెప్పుకొస్తున్నాం. మరి అనేకమైనటువంటి సంఘముగా ఉన్న వారందరూ అనేక మంది దేవుని గురించి తెలుసుకుంటూ, దేవునిలో తన బ్రతుకులను సరిదిద్దుకుంటూ బ్రతుకుతున్నారని నమ్ముతూ మరి ఎంతగానో మేము పరలోకమందినటువంటి తండ్రి వేవేల దూతలతో సంతోషిస్తున్నాడు. మరి ఈరోజు కూడా ఒక భాగాన్ని మనం నేర్చుకుంటున్నాం. నీవు చేసినదే నీ మీదకి వచ్చును, నీ కొలత నీకే. యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్నప్పుడు, యేసుక్రీస్తు వారు ఆయా సందర్భాల్లో, ఆయా ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు శిష్యులకు చెబుతున్న మాటలు ఇవే. శిష్యులకు చెప్తున్నాడు, మీరు ఏం చేస్తారో, కొండ మీద ప్రసంగము కానివ్వండి, ధోనికి ప్రసంగము కానివ్వండి, సమాజ మందిరములో మాట్లాడుతున్న మాటలు కానివ్వండి, అనేక సందర్భములో దేవుడు చెప్తున్న మాటలు చూస్తే
చాలా అద్భుతమైనటువంటి మాటలు. ఈరోజు అర్థం కాక మనం ఇలా తయారయ్యాం, కానీ అర్థమైతే నిజంగా దేవుని ప్రేమ, ఆయన యొక్క డిసిప్లిన్, క్రమశిక్షణ ఎంత గొప్పదో ముందుగా మనకి తెలియపరిచి, మనము మార్గము తప్పిపోకూడదని, మరి ఆయన పరలోకపు మార్గము నుండి తొలగిపోకూడదని, తన పిల్లలైనటువంటి వారికి యావత్ ప్రపంచంలో తన పిల్లలకి ముందుగానే తన యొక్క విధిని, నిబంధనలను, మరి జాగ్రత్తలు ఎంత చక్కగా పెట్టాడు. ఒక ఆరోగ్యం కోసమా, ఒక ఆహారం తినే వాటి కొరకు చెప్పాడు. ఎలా బ్రతకాలి, ఎవరిని చేసుకోవాలి, ఎవరిని ముట్టుకోకూడదో చెప్పాడు. మరి ఎన్నో విధాలుగా, ఎన్నో రకాలుగా, ఎన్నో మాటల ద్వారా దేవుడు మనం మాట్లాడుతున్న మాటలో మరి రోజులు మనం చూస్తే ఈ బ్రతుకు కాలంలో ఈ పాఠంలో మనం చూడాలి ఏంటంటే, నీ కొలత నీకే. లూకాసు సువార్త 16వ అధ్యాయము 18వ వచనంలో చూద్దాం. లూకాసు సువార్త 16వ అధ్యాయము 18వ వచనాన్ని 38వ వచనం చూద్దాం. లూకాసు సువార్త 6వ అధ్యాయము 38, 16 కాదండి. చాలా త్వరగా తీయాలి, ఇది రికార్డింగ్ అవుతుంది, చాలా చోట్ల వెళ్తుంది కనుక. క్షమించుడి, అప్పుడు మీరు క్షమించబడుదురు. ఇవ్వండి, ఇవ్వండి, అప్పుడు మీకు ఇవ్వబడును. ఇవ్వండి, మీకు అప్పుడు ఇవ్వబడును. క్షమించుడి, మీరు క్షమించబడదురు. అణిచి కుదిలించి దిగజారునట్లు నిండు కొలతను మనుషులు మీ ఒడిలో కొలుస్తారు. మీరు ఏ కొలత కొలుస్తారు, ఆ కొలతతోనే మరలా మీకు కొలవబడును. దేవునికి స్తోత్రం. మంచి మాట. ఏంటంటే కొలతలు అంటున్నాడు, తూనికలు అంటున్నాడు అండి. ఎలా చూపించాడు చూడండి. మన క్రియలను దేంతో పోల్చాడు? కొలమానపు కొలపాత్రతో కొలతలుగా చూశాడు. నీ కొలత నువ్వు దేనితో, మనుష్యులు ఎలా కొలుస్తారో మీ ఒడిలో కొలిసేస్తారు. ఆ రోజులు సంచులే ఒడిలో. ఎందుకంటే ఆ రోజు నేను పుట్టిన తర్వాత కూడా నువ్వు బజారుకు వచ్చేటప్పుడు మరి ఈ ఏజెన్సీ ప్రాంతంలో ఇవ్వండి, ఇదంతా ఈ ప్రాంతం అంతా నడుచుకుంటూ కర్రలు, ఎక్కడ మురళిపేట, ఏ పరిచర్య మనం చేస్తున్న ప్రాంతాలు, చీపురుగొడ్డి, మురళిపేట, మరి గొట్టిపల్లి, ఈ ప్రాంతాలందరూ కూడా ఒకప్పుడు మన మందిరం ముందు నుండి వచ్చిన వాళ్ళు. అడగండి వాళ్ళకి. ఇప్పుడు ఒక 20 సంవత్సరాల క్రితం, నేను చిన్నవాడిని, ఇందిరాగాంధీ చనిపోయే సమయానికి వీళ్ళందరి అంత రాళ్ళు, ఈ రోడ్డు అంతా భయంకరమైన రాళ్ళు, అదంతా చెరువులు, ఏ ఇల్లు లేదు, ఫస్ట్ ఇల్లు మందేది. వరుసగా సరైన బట్టలు ఉండేవి కాదు. ఆ కొండల్లోంచి ఇంచుమించు 5-6 కొండలు, పెద్ద కొండల్లోంచి మార్గం చేసుకొని మోపులు తీసుకొని ఆ మోపులు పట్టుకొచ్చి ఇలా నిలబడిపోయేవారు. అక్కడ నుంచి ఇక్కడికి నిలబడిపోయేవారు. మాకొచ్చి నీళ్లు నొయ్యి ఉండేది, నీళ్లు తాగుతుండేవారు. వాళ్ళందరూ ఇక్కడ టర్న్ అయ్యేవారండి బజార్కి. ఇలా టర్న్ అయ్యి చిన్న బజార్లోకి వెళ్ళేవారు. చిన్న గావంచి, యేసుక్రీస్తు వారు సిలువ వేసినప్పుడు చూడండి ఎలాంటి గావంచి ఉంటుందో అటువంటి చిన్న కచ్చాలాంటిది వేసుకొని పైన టవల్ పెద్ద పెద్ద మోపులు మోసుకొని స్త్రీ పురుషులు వచ్చి ఇక్కడ నిల్చుండేవారు. అప్పుడు వాళ్ళు కర్రలమ్మి కిరాణా షాపులో కొని తిరిగేటప్పుడు ఈరోజు పెద్ద మంచి కవర్లు వచ్చేసాయి, పాలిథిన్ కవర్లు, ఇప్పుడు బ్యాన్ చేసిమంటున్నారు. తర్వాత చిన్న సంచులు వచ్చి, ఎవరో గొప్పవాడికి సిమెంట్ సంచి, వైర్ బ్యాగ్ ఉండేది, అంతేనండి. వాళ్ళు కొనుక్కున్న తర్వాత వాళ్ళు మరి బియ్యము కానీ, లేదా సోలు కానీ, లేదా ఏవైనా మరి మినుములు కానీ, పెసలు కానీ కొనుక్కున్నప్పుడు ఈ టవల్స్ పట్టుకెళ్ళేవారు. ఆడవాళ్ళు అయితే వాళ్ళు కట్టుకున్న చీరను ఒక అడ్డకట్టు అంటారు, ఆ చెంగు తీసినప్పుడు అందులో వేస్తే వాళ్ళు మూట కట్టుకునేవారు. మగవాళ్ళు అయితే తువాల్లో కట్టుకొని వాళ్ళకి అవే బ్యాగులు. ఇప్పుడు బజార్కి వెళ్తే ఏ బ్యాగు లేదు, స్టైల్గా 2 చేతులు ఊపుకొని వెళ్ళిపోతున్నాం. ఆడు కవరేజ్ చేస్తాను, తీసి పడేస్తున్నాం. దాన్ని బట్టి వాతావరణం ఎంతోగానో పొల్యూషన్ అయిపోతుంది. కనుక యేసుక్రీస్తు వారు ఒడిలో కొలుతురు. ఆ పట్టు అంటే ఆ టవల్లో పట్టేవాడు, లేదా గంజి పెట్టేవారు. అది పట్టుకొని, నాకు గుర్తుంది, అది నాకు 15-10 సంవత్సరాలు వచ్చినప్పుడు నేను చూశాను దాన్ని. ఆ బిస్కెట్ ప్యాకెట్లు, ఆ కారం పొట్లాలు ఉండేవి, కాగితంలో కట్టేవారు. ఆకులతో, ఆ రోజు టిఫినెట్తో ఆకుల్లో కట్టేవారు.
అవి కట్టుకుంటూ భుజాన్ని వేసుకుంటూ వెళ్ళేవారు. అది జ్ఞాపకం చేసుకుంటూ మరి ఒడిలో తోచడం అంటే మనుష్యులు కొనడానికి వెళ్ళేటప్పుడు వారు కొలుస్తారు. అయ్యా మాకు పావు సేరు, పావు సోళియు, మినుములియు, కందులి అన్నప్పుడు వాళ్ళు అడ్డలు ఉండేవి, అడ్డలు సాళ్ళు ఉండేవి. ఈయనకి ఇన్ని సాళ్ళు, ఇన్ని అడ్డలు. కొలమానంకు మరి నూనె కొనడానికి ఎలాగైతే సాళ్ళు ఉంటాయో అలాగే మరి ఆహార పదార్థాలు కొనడానికి కూడా అడ్డ అంటారు. అడ్డ కుంచాల కింద తూసేవారు. ఆ తూసేటప్పుడు మరి ఆ పదార్థాన్ని కట్టుకొని ఒళ్ళో వేసుకొని, ఆ ఒళ్ళో కట్టుకొని మూట కట్టుకొని భుజం మీద వేసుకొని తిరిగి వెళ్ళిపోతుండేవారు. ఈ సందర్భం చూస్తూ యేసుక్రీస్తు వారు జ్ఞాపకం చేసుకుంటూ ఏమన్నారు చూడండి, లోకాసు వార్తలో, క్షమించుడి అప్పుడు మీకు క్షమించుడు కాదమ్మా, సందర్భానుఫలంగా వాక్యం పడాలి. నేను మూట అన్నాను, మూట అనగానే ఒడిలో కొలుతున్న మాట రావాలి. మరి ముందుకు వెళ్ళిపోతే మరి ఇదంతా లెంత్ ఎక్కువైపోతుంది మన వీడియో. ఎక్కడంటే అక్కడికి వెళ్ళిపోవాలి. మనుషులు మీ ఒడిలో కొలుతురు, మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మరలా కొలువబడును. మానవ జీవిత బ్రతుకుల్లో క్రైస్తవులమైన మనము, దేవుని పిల్లలమైన మనము కూడా మన బ్రతుకు కాలములో, లోకములో, జీవితములో, కాలం వారికి ఉన్నటువంటి మరి భూమి మీద మనం ఏమి చేస్తామో, మన చేష్టల ద్వారా, క్రియల ద్వారా, తలంపుల ద్వారా ఏం చేస్తామో ఆ ప్రకారమే మనకిని జరుగుతుంది. ఏదో జరుగుతుంది. జ్యోతిష్కుడు చెప్పిన వరకు ఉంటారు. నెక్స్ట్ వచ్చే సంవత్సరం నా భవిష్యత్తు ఎలా ఉంటుంది. పంచాంగం తీసుకోండి. న్యూ ఇయర్ రాగానే, కొత్త సంవత్సరం రాగానే మనం ఎక్కడికి వెళ్ళిపోతామండి? పంచాంగం దగ్గరికి వెళ్ళిపోతారు హైందవ సహోదరులు. మనమైతే ఎక్కడికి వెళ్ళిపోతాం? క్రైస్తవులు ఎక్కడికి వెళ్ళిపోతారు? వాగ్దాన మొక్కల దగ్గరికి వెళ్ళిపోతారు. వాళ్ళు పంచాంగం ఎలాగ చూస్తారో, ఈ సంవత్సరంలో ఈ రాశి వారికి ఏమేమి జరుగుతుందో అక్కడ రాయబడి ఉంటది. మకర రాశ, కర్కాటక రాశ, సింహరాశ, ఇంకా మిథునమా, కుంభమా, ఇలా రాసుల వారికి ఏం జరుగుతుందో రాస్తారు. ఈ రాసుల వారికి సమకూరుతుంది, వారికి ఆదాయం 11, ఖర్చు 12, ఏవేవి ఉంటాయి కదా. మంచి జరుగుతుంది, మేలు జరుగుతుంది, దాని కొరకు చూస్తాం, ఏమీ జరగదు. అలాగే మన క్రైస్తవ సహోదరులు అయితే బైబిల్లో ఉన్నటువంటి జనవరి 1 రోజు వాగ్దానం ఇస్తారు. అదే అని జాతకం వాళ్ళకి. బైబిల్లో ఉన్న మాటలన్నీ పక్కన పెట్టేస్తారు. ఆ ముక్క నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవుతావు, దాన్ని పట్టుకున్న అంటే ఈ సంవత్సరం నేను చచ్చిపోను ధైర్యంలో ఉంటాడు. ఈ సంవత్సరమే కాదు, ఎన్ని సంవత్సరాలు వచ్చినా చనిపోను ఈ వాగ్దానం. ఈ సంవత్సరం దేవుడు నాకు వాగ్దానం చేసి మాట్లాడాను. మరి బైబిల్లో ఉన్న మాటలన్నీ ఎవరికి? ఆ ఒక్క మొక్క నువ్వు తీసుకుంటే బైబిల్లో ఉన్నవన్నీ వాగ్దాన పత్రికను చిన్న మొక్క పెట్టుకోవడం కాదు, వాగ్దానం అని చెప్పి మొక్క పెట్టుకోవడం కాదు. బైబిల్లో 66 గ్రంథాల్లో ఉన్న మాటలన్నీ దేవుడు నీకు చేసిన వాగ్దానములు, దేవుడు నీకిచ్చిన నిబంధన, దేవుడు నీకిచ్చిన, నీకు పంపించిన ప్రేమ లేఖ. ప్రియమైన దేవుడు వాళ్ళారా, అందుకంటాడు మీకు ఏం జరగాలని మీరు భవిష్యత్తులో కోరుకుంటున్నారో అది మీరు ఏం చేశారో చూసుకుంటే అర్థమైపోతుంది. మన గుర్తులేదు మన జీవితంలో ఏమేమి చేసాము. మనం చేసిన తప్పులు మనకు గుర్తులేవు, మనం చేసిన పాపాలు మనకు గుర్తులేవు, మనం చేసిన మన దోషాలు మనకు గుర్తులేవు, మనం చేసిన దౌర్జన్యాలు గుర్తులేవు, మనం చేసినటువంటి అన్యాయం మనకు గుర్తు ఉండదు. ఎంత కూడా తప్పులు ఎప్పుడు గుర్తు ఉండవు మనకి. దేవుడు అంటున్నాడు, మీరు ఎట్టి కొలతతో కొలిశారో అట్టి కొలత చేత మీకు కొలవబడును. మీరు మర్చిపోతారు కానీ దేవుడు మర్చిపోయేవాడు కదా. అబద్ధాలు మీరు మర్చిపోతారు, దుర్యోచనలు మీరు మర్చిపోతారు, మోసాలు మీరు మర్చిపోతారు కానీ ఎవరు మర్చిపోరు? దేవుడికి అన్నీ గుర్తే అని చెబుతూ ఒకప్పుడప్పుడు చదవండి. మిమ్మల్ని క్షమించడం గురించి చదవండి. ఇప్పుడు క్షమించుడి, మీరు క్షమించబడదురు. మాకు లేదు ప్రభు, మాకు ఈ ప్రజ ఉపవాసం ఉండి తినేసి దేవుని దగ్గర తీసుకోవడం కాదు. నీకు ఇవ్వబడాలంటే నువ్వు ముందు ఇచ్చి ఉండాలి. నువ్వు క్షమింపబడాలని కోరుకుంటున్నావా? నీ ఇరుగు పొరుగు వారిని క్షమించాలని కోరుకుంటున్నావా? మర్డర్ చేసావు, లేదా ఎవరితో తెలియకుండా గుద్దించేసావు, కారుతో గుద్దించేసావు, వ్యాన్తో గుద్దించేసావు, చచ్చిపోయినప్పుడు వాళ్ళు వచ్చి నీ మీద పగ తీర్చుకుంటే సంతోషమా?
జైల్లో పెట్టండి, యావజ్జీవ కారాశిక్ష పడిపోద్ది. ఎందుకంటే వ్యాన్తో గుర్తించాడు. ఈ మధ్యలో ఒక యాక్సిడెంట్ అయింది. సబ్బుదేమని వాళ్ళ అమ్మ పంపించింది. చిన్న పిల్లోడు కాన్వెంట్కి వెళ్ళిపోతూ ఇంకా సేపట్లో స్కూల్లో ఆటో వస్తాడు, వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయే ముందు ఏమందంటే, తల్లి నాన్న వెళ్తున్నా కదా, వెళ్ళే ముందు సబ్బు తెచ్చి ఇచ్చి అన్నాడు షాప్కి వెళ్ళి. అక్కడ రుచి ఉందని తల్లికి తెలియదు. ఎన్టీఆర్ కాలనీలో సబ్బు తేడానికి వెళ్ళాడు. వెళ్ళి సబ్బు తీసుకొస్తున్న క్రమంలో ఈ పావులతో రూపాయతో ఏదో కొనుక్కొని ఆ కొనుక్కున్న దాని వైపు చూసుకుంటూ వస్తున్నాడు. వెనక నుంచి వస్తున్నటువంటి ఆ యొక్క వ్యాన్ గుర్తించలేదు. ఆ వ్యాన్ వాడు వెనక్కి నుంచి బ్యాక్ చేస్తున్నాడు. ఆ కుర్రోడు వీడికి కనిపించలేదు, దొక్కేసింది. ఇవ్వండి, ఈ పక్కనే ఉన్నాడు వాడు, ఈ పక్కిల్లే శివ ప్రసాద్ గారి బండి అది. తొక్కేసిన తర్వాత మరి కేసు అయ్యింది. కేసు అయిన తర్వాత మాటల్లోకి వెళ్ళిన తర్వాత ఆ తల్లిదండ్రులు అన్నారు, పోయిన కొడుకు తిరిగి రాడు. డ్రైవర్ని ఆయన మాత్రం ఏం చేస్తారండి, క్షమించి విడిచిపెట్టేశాడు. క్షమించుడి మీరు క్షమింపబడదురు. వాళ్ళు క్షమించారు. వాళ్ళ తండ్రి ఎవరికైనా ఏదో ఒక అపాయంలో ఉన్నప్పుడు కానీ, లేదా ఒక అపాయం రావడానికి కారకుడయ్యాడు అనుకోండి, వాళ్ళు కూడా ఎందుకు, ఒకప్పుడు నీ కుమారుడు విషయంలో తండ్రి, ఒకవేళ ఆ తండ్రి డ్రైవరే, ఆ ఆర్టీసీ డ్రైవర్ అయినా ఆ డ్రైవర్ ఇంకొక లెవెల్ బుద్ధి ఇవ్వచ్చు. అప్పుడు వారి నుండి క్షమాపణ అనేది ఈయన నిజంగా దేవుళ్ళలాగా వచ్చారండి. నిజంగా వాళ్ళు ఏం అనలేదండి మాకు. ఎందుకు అనలేదు తెలిసిన, భవిష్యత్తులో నువ్వు వారిని క్షమించావు. భవిష్యత్తులో నువ్వు ఎక్కడో క్షమించావు. జరిగిపోయిన కాలంలో నువ్వు ఎప్పుడో క్షమించావు కనుక రాబోతున్న కాలంలో క్షమించబడుతున్నావు. ఎప్పుడో జరిగిన దాన్ని బట్టి నువ్వు ఇక్కడ మళ్ళీ, అందుకనే క్షమించుడి మీరు క్షమించబడుదురు. క్షమాపణ గుణం అనేది మనందరికీ తక్కువండి. మనల్ని క్షమించాలని కోరుకుంటాం కానీ మనం ఎవరిని క్షమించం. మనల్ని ఎవరైనా క్షమించాలని కోరుకుంటాం కానీ మనల్ని క్షమించాలన్నటువంటి మనసు మనకి ఉండదు. అప్పుడు అనుకోండి, ఎప్పుడు ఇస్తావు, ఇచ్చేయి, నాకు ఇచ్చేయి సార్. కష్టాల్లో బాధలు, నువ్వు ఏ బాధలు పడతావు నాకు అనవసరం. మేము క్షమించం. అందుకనే సామెత కూడా ఉందండి. ఒక సామెతలు ఈ మధ్యన సామెత చెప్తుంటారు, ఒక సూక్తులు వస్తూ ఉంటాయి. ఏమైనా సూక్తులు వస్తాయి, మనుషులు మాట్లాడుతున్న ప్రతిదీ కూడా బైబిల్లో ఉందండి. ఎవడు తీసుకున్న గోతులో వాడే పడతాడు సార్. సామెతల గ్రంథం చూడండి, సామెతల గ్రంథము 26వ అధ్యాయం 27వ వచనం. ఏది మాట్లాడినా మీరు సామెత ముందు బైబిల్లో ఉంటుందని మర్చిపోవద్దు. ప్రియమైన దేవుని పిల్లారా, దేవుడు మాట్లాడుతున్న మాటలు చూడండి. క్షమించుడి మీరు క్షమించబడుదురు. మీ కొలత మీకే. మీరేం చేస్తారో భవిష్యత్తులో ఏదన్నా జరుగుతుందనుకుంటే ఒకప్పుడు మీరు చేసిందే. భవిష్యత్తు తెలుసుకోవాలనుకున్న వాళ్ళు ఎప్పుడైనా సరే మీరు పాత రోజులు జరిగిపోయిన కాలంలో మీరు ఏం చేశారో మీ నెత్తి మీదకి చిరక జ్యోతిషం చెప్పుకున్నా, పంచాంగాలు చూసిన అదంతా ఒట్టిదే. నీవు చేసినదే. నువ్వు మేలు చేస్తావా, మేలు పొందుతావు. నువ్వు మంచిగా ఉన్నావా, మంచిగా ఉంటావు. నువ్వు కీడు చేస్తావా, కీడు పొందుకుంటావు. నువ్వేం చేస్తే అది. ఎవరు చూడండి, గుంట త్రవ్వువాడే దానిలోని పడును, రాతిని పొర్లించు వానికి అది తిరిగి వచ్చును. నువ్వేం చేస్తావో అదే నీ నెత్తి మీదకి వస్తుంది. నువ్వేమి చేస్తావో అదే నీ నెత్తి మీదకి వస్తుంది. నువ్వు దీవిస్తావా, నువ్వు దీవించబడతావు. నువ్వు శపిస్తావా, నువ్వు శపించబడతావు. నేను శపిస్తాను, దీవింపబడాలని కోరుకోవడం మంచిది కాదు. నువ్వేం చేస్తావో. నువ్వు మంచిని చేస్తే మంచిని పొందుకుంటావు, నువ్వు చెడుని చేస్తే చెడు పొందుకుంటావు. కీర్తన గ్రంథము 7వ అధ్యాయము 15వ వచనం చూడండి. వాడు గుంట త్రవ్వి దాని లోతు చేసి ఉన్నాడు,
వాడు త్రవ్విన గుంటలోనే వాడే పడిపోయును. వాడు తలంచిన చీటు ఎవరికైతే కీడు చేయాలని తలంచి మాస్టర్ ప్లాన్ వేసాడో, మర్డర్ ప్లాన్ వేసాడో వాడి నెత్తి మీదకే వచ్చును. వాడు తీసుకున్న వల్ల వాడే పడిపోతాడు, వాడు తీసుకున్న గోతిలో వాడే పడిపోయాను. వాడు యోచించిన ఎవరైతే బలత్కరించాలని యోచించాడు, ఆడు యోచించిన బలత్కారము వాని నడినెత్తి మీదనే పడను. తప్పదది. దేవుడు చెప్పిన మాట మనుషులు చెప్పింది అని తప్పుతుందేమో గాని దేవుడు చెప్పిన మాట ఎప్పటికీ తప్పదు. కొంచెం ఆలస్యం కావచ్చు అంతే. జరగడంలో కొంచెం ఆలస్యం కావచ్చు, జరిగే క్రమంలో అది నెరవేర్పోయే క్రమం కొంచెం ఆలస్యం కానీ నువ్వు చేసినదే నీ నెత్తి మీదకి వస్తుందన్నాడు దేవుడు. అంటే మన భవిష్యత్తుని ఎవరి చేతిలో పెట్టాడు? మన భవిష్యత్తు ఏమో కాలం వైపు చూస్తాం, దేవుడి వైపు చూస్తాం, కానీ నీ భవిష్యత్తు నీ చేతిలోనే ఉంది. ప్రారంభంలో ఒకప్పుడు యంగ్ స్టేజ్లో ఉన్నప్పుడు 20 సంవత్సరాల కాలంలో మరి ఏదో ఒక బండి మీద వెళుతూ ఒకటేమో తుల్లించేశాడు. బండి మీద నేను వెళుతూ ఒకటి తుల్లించేశాను. నేను బురద నాకు తుల్లించేశాడు వాడు. కోపం మరి ఉడికినెత్తరు కదండి, కళ్ళు కనబడరా నీకు అని చెప్పి టప కొట్టేశాం. అదే సందర్భం కొంతకాలం అయిన తర్వాత చూసుకోకుండా నేను ఒకటి బండితో గుద్దాను. వాడు వచ్చి 2 నాకెట్టాడు. అప్పుడు అనుకున్నాను, ఏంటిది చెప్తున్నాను సారీ అని చెప్పిన, సారీ చెప్తే కళ్ళు కనబడవా? నువ్వు కొడితే కొట్టబడతావు, నువ్వు తిడితే తిట్టబడతావు, నువ్వు క్షమిస్తే క్షమించబడతావు, నువ్వు దీవిస్తే దీవించబడతావు, నువ్వు శపిస్తే నువ్వే శపించబడతావు. ఆ శాపాలు నీ మీదకి వస్తాయి, వాడి మీదకి కాదు. నువ్వు శపించిన శాపనార్థాలు ఎవరికి వస్తాయట? నీకే వస్తాయి. సాధ్యమైనంత వరకు దీవించండి కానీ శపించొద్దు. సాధ్యమైనంత వరకు దీవించండి, శపించొద్దు. కీర్తన గ్రంథము 109వ దావీదు కీర్తన 16-17 వచనాలు చూడండి, ఎంత చక్కగా ఉంది రాయించాడు. ఎంత చక్కని మాటలండి బైబిల్లో రాయిస్తున్నాడు. ఇవన్నీ ఇక్కడే ఉన్నాయి సార్ అని అడుగుతుంటారు. ఈ బైబిల్లోనే ఉన్నాయా అని అడుగుతుంటారు. అన్నీ అక్కడే ఉన్నాయండి. మాకు ఇవన్నీ తెలియదండి, మాకు ఎవరు చూపించలేదండి. ఇదే ఫస్ట్ టైం చూడటం. నేను బైబిల్ 30 సార్లు చదివేశానండి. చదివాను కానండి అక్కడ ఆలోచించలేదండి. అంటే పుస్తకంగా చదివితే సంవత్సరంలో బైబిల్ చదివి వచ్చేమో కానండి, అర్థం చేసుకొని చదివితే ఆయుష్కాలం సరిపోదండి. అర్థం చేసుకొని చదవాలంటే నీ కనీసం 30 సంవత్సరాలు పడుతుంది నీకు బైబిల్. అర్థం కాకుండా చదివచ్చు, టక చదివచ్చు. సంవత్సరంలో ఫినిష్ చేయకపోతే 6 మాసాలు ఫినిష్ చేయొచ్చు, కానీ అర్థం చేసుకొని చదవాలి అన్నాడు. అందుకని దివారాత్రములు దానిని ధ్యానించండి. అందులో చాలా విలువైన మాటలు ఉన్నాయి. మీ జీవితానికి, మీ భవిష్యత్తుకి, మీ బ్రతుకుకి, మీ హృదయానికి, మీ ఆత్మకి, మీ శరీరాలకి, మీకు కొరకని మేలుకి యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఎందుకో తెలుసా? యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నిబంధన యందు ఉండేవాట ధన్యులు. అందుకని దావీదు అంటున్నాడు, దివారాత్రము నేను ధ్యానిస్తున్నప్పుడు ఎలా ఉందో తెలుసా ప్రభువా? కొవ్వెన మెదడు నాకు దొరికినట్టు, అబ్బా తలకాయ మాంసం దొరికినట్టు ఉందట. పరవశించిపోతున్నాడు, ఆనందిస్తున్నాడు, సంతోషిస్తున్నాడు. మనమైతే ఎవరి దగ్గర దోచుకుని డబ్బు పెట్టి సంతోషిస్తాం, ఎవరిదైనా ఉప్పనంగా వచ్చేసి సంతోషిస్తాం, ఎవరిదైనా దోచేసుకుంటే సంతోషిస్తాం, ఎవరిదో అర్పణంగా కలిసి వచ్చింది అనుకోండి చాలా సంతోషం. కానీ దావీదు మంచి రాజు, మరి యుద్ధంకి వెళ్ళాడంటే మొత్తం బంగారం వెండి మొత్తం తీసుకొచ్చేస్తాడు ఏ రాజ్యంకి వెళ్ళినా. అటువంటి వాడట దీన్ని బట్టి సంతోషిస్తానట, దోపుడు సొమ్ము కొట్టుకొచ్చుకుని వాని వల్ల నాకు సంతోషం విపరీతం అయిపోతుంది అన్నాడు దగ్గర. కీర్తన గ్రంథం 109 దావీదు కీర్తన 16-17 చూడండి. ఏలయనగా కృప చూపవలన మాట మరచి శ్రమ నొందిన వారిని దరిద్రుల్ని నలిగిన హృదయం గలవారిని చంపవలనని వాడతని తరిమెను. ఎందుకట?
శపించుట, ఇటువంటి వాళ్ళు ఉన్నారు. పేదల ఆస్తులు దోచుకునేవారు, పేదల భూములు దోచుకునేవారు, కబ్జాలు చేసేవారు ఉన్నారు. వీళ్ళు కోర్టుకి వెళ్ళలేరు, ఏమీ చేయలేరు. అంటే ప్రపంచంలో జరుగుతుంది, లోకంలో జరుగుతుంది. కానీ ఎవడ అమాయకుల స్థలం ఉంటే వాడి దగ్గరికి వెళ్ళిపోతాడు. కొంచెం వాడు పలుకుబడి ఉండి, 4-5 రివాల్వర్లు ఉండి, గన్లు ఉండి, వాడికి పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉండి, మాఫియా బ్యాక్గ్రౌండ్ ఉందనుకోండి, వెళ్తాడు దగ్గరికి. అమ్మో అటు చూడు, అక్కడ మాఫియా గ్యాంగ్ ఉండి వెళ్తాడా, అమ్మో ఏ గారిని వచ్చి చేస్తాడు బాబు, ఏ బాంబు విసిరేస్తాడు, ఎడుతాడు, మనకెందుకు. సో అమాయకుడు ఏమి చేయలేడు. సాధువుగా ఉన్నవాడు, సామాన్యుడిగా ఉన్నవాడు, ఎటువంటి బలము లేనివాడు, ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేనివాడు ఉంటే మాత్రం వాడి మీదకి వాడు ఆస్తులను దోచేస్తారు, అమాయకులను ఇళ్ళని దోచేస్తారు వీళ్ళు. శపించుట వానికి ప్రీతికరమాయను కనుక అది వాని మీదకే వచ్చును. దీవెని యందు వానికి ఇష్టం లేదు, ఎవరికి ఇష్టం లేదు, అది వానికి దూరమాయను. నువ్వు దీవించబడాలంటే నువ్వు దీవించాలి. ఏమంటే మా వాడికి ఉద్యోగం వచ్చిందండి, పక్కింటి వాడు చెప్పగానే మనం ఏమనాలి, అమ్మయ్య నీ పిల్లోడికి ఉద్యోగం వచ్చినంత హ్యాపీగా పేరు ముఖం మార్చేసి కళ్ళు ఎర్ర చేసేసి వచ్చి ఇంట్లో కూర్చొని పిల్లలు పట్టుకొని, చూడు వాడికి వచ్చేసింది జాబు, నీకు రాలేదు, అయినా వాడు చూసి కాపీ కొట్టేసి ఉంటాడులే, లచ్చమించి ఉంటాడులే, మొదలಷ್ಟು కూడా అదే, వాళ్ళేం బాగుపడతారు. అంతే కదా, ఆడవాళ్ళకి ఎక్కువ ఉంటుంది తత్వం. ఇక్కడ ఒక కుటుంబం ఉండి, 2 కుటుంబాలు ఉండే మా పక్కనే. ఆ కుటుంబాలు మా ఆడపిల్లలు పాస్ అయిపోయారు. ఇద్దరు కూడా అక్క చెల్లి పిల్లలే. అవతల పెద్దమ్మకి కొడుకు, చిన్నమ్మకి ఏమో 2 కూతురు. 2 కూతురు ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యారు. పెద్దమ్మ కొడుకేమో ఫెయిల్ అయిపోయాడు. ఫెయిల్ అయిపోతే పెద్దమ్మ అంటుంది, బాబు ఆ దిద్దునోళ్ళు ఈ ఆడపిల్లని మంచి మార్కులు వేసారు, నా పిల్లోడు మగోడు మంచి అడ్డ మార్కులు వేసారట. అంటే ఆడపిల్లని ఆ దిద్దునోడు ఎవడో మరి మనసు పడ్డాడు ఫోటో చూసి. దిద్దును ఆడపిల్లని ఎక్కువ మార్కులు వేసి ప్యాస్ చేశారు బాబు నాతో అంటుంది. నా బాగా గుర్తు, 15-20 సంవత్సరాల క్రితం ఆడపిల్లని ఎక్కువ మార్కులు వేసేసాడట. ఆడ ఈక్నెస్ అడిగి ఆడెక్కడో హైదరాబాద్లో దిద్దాడు పబ్లిక్ పేపర్లో. ఈ ఫోటోలు చూసాడట, ఆడపిల్లలు అందంగా ఉన్నారని పాస్ చేసాడట. వీళ్ళు కొడుకు ముఖం చూసాడట, మగపిల్లాడు ఇటు దేనికి పనికిరాడని దిద్దినోడు ఆడోడో మగోడు ఇది ఇంకేం తెలుసు. సరే నా పిల్లలు ఒకటి, ఆ పిల్లలు కొన్ని తర్వాత ఎప్పుడో పాస్ అవుతాడు నా కొడుకు, నా చెల్లి పిల్లలు పాస్ అయిపోయినటువంటి దీవెన ఆమెకి లేదు. నా కుమారుడు సంత ఆడొకటి నేను ఒకట, నా పిల్లలు ఒకటి, నా చెల్లెలి పిల్లలు ఒకట, నా తమ్ముడి పిల్లలు ఒకట, ఎవరొకరు పాస్ అయితే కుటుంబాలు చూడండి. ఇదే ఈర్ష్య అండి. ఎక్కువ గొడవలు ఎందుకుంటే ఈక్వల్గా ఉంటే గొడవలు ఎవరికి రాదండి. ఒకే కంచంలో తింటారు, ఒకే కంచంలో తింటారు, ఒకే మంచం మీద పడుకుంటారండి. ఒకరి స్థితి ఎక్కువ ఉండి ఒకరికి స్థితి తక్కువ ఉందనుకోండి, ఇంకా ఆడేం బాగుపడతాడు. దీవెన ఉండదు. అమ్మ ఎంత కష్టం చేతన పాస్టర్ గారు చక్కగా అంటే ఏ సంఘం అయినా సరే ఎంత తక్కువ మంది సంఘంతో నెల భోజనాలు పెట్టి మీటింగ్లు పెట్టి ఉన్నారండి. నెల సేవా కార్యక్రమం ఇచ్చిన వాళ్ళు ఏమన్నారండి, సేవ చేసేవారు ఉన్నారా. నేను ఎందుకో బయటికి వెళ్ళాను. బయటికి వెళ్ళేటప్పటికి నేను కొంత అప్పు ఇచ్చాను మా సహోదరులకి. అప్పు నాకు ఇల్లు కట్టడం అయితే బిల్డింగ్ స్టార్ట్ అవుతుంది కనుక తీర్చమనంటే వాళ్ళు ఏమైనా మొదలెట్టారు చేసినా నేను లేననుకున్నారు. అప్పుడే బయట నుంచి వచ్చాను. నిన్న వాక్యాలు విని జనాలను బెదిరించేసి ఇవ్వండి లేకపోతే ఇది అయిపోతారని చెప్పి తీసేసుకుంటానని మాట వినబడింది నాకు. అలాంటి తత్వం ఉంటే ఎప్పుడో సంఘాన్ని దోచుకునేవాడిని అయితే అడ్డమైన మాటలు చెప్పేసి బోల్డ్ మంది తెచ్చుకునేవాడిని. నేను ఎప్పుడు అలా చేయలేదు. సత్యంలో గర్దిస్తాం మాయిపోతారు అంతే. గర్దింపు వాక్యం రాగానే ఖాళీ చేస్తారు. ఇలాంటి వాక్యాలు చెప్తే ఎవరు సంఘంలో ఉండరన్న సంగతి లోకమందరికీ తెలుసు. కానీ చిన్న సంఘమైన కోట్ల రూపాయలకు పగడితే సంఘాలు కూడా ఒక పూట భోజనం పెట్టరు. కానీ అన్నీ తెలుసుకొని పరిశుద్ధుల అక్కర్లో పాలు పంపులు పుచ్చుకొని వారికి కావాల్సిన అవసరతలు, మరి తుఫాన్ అయినా ఎటువంటి ఇబ్బందులు వచ్చినా ఎటువంటి లాక్డౌన్ సమయంలో కూడాను ఈ మినిస్ట్రీ చేస్తుందంటే ఇందులో
ఇందులో స్వార్థం ఉందా లేదండి అంటే మీరు అడగండి. నేను కూడా స్వార్థపరుడినే. మరి ఇలా పెట్టడం వల్ల మీకేంటండి? ఇలా పెట్టడం వల్ల మీకేంటండి అంటే ఒక మాట చదివారు ముందులో. ఏం మాట అది? ఇవ్వుడి మీకు ఇయ్యబడును. అదండి. ఎంత ఇస్తే ఎంత వస్తుంది లెక్కలు కూడా అడిగారు మీరు. ఇయ్యుడి మీకు ఇవ్వబడును. పెట్టుబడి పెట్టండి, అది వస్తుంది రాదో తెలీదు. వ్యాపారంలో పెట్టుబడి పెట్టండి, వస్తుంది రాదో తెలీదు. రావచ్చు, రాకపోవచ్చు. కానీ దేవుడు చెప్పిన మాట ఏంటి? మీరు ఇవ్వండి, మీకు ఇవ్వబడును. మీరు క్షమించండి, మీకు క్షమాపణ దొరుకును. మీరు ఎప్పుడైతే క్షమించారో నేను క్షమిస్తాను. మీరు ఒప్పుకోండి, నేను ఒప్పుకుంటాను. మీరు కనికరము చూపించండి, మీరు కనికరం పొందుతారు. మీరు జాలి చూపించండి, మీరు జాలి పొందుతారు. ఇది ఎంత చక్కగా పెట్టాడు చూడండి. మన భవిష్యత్తు మన చేతులను పెట్టాడు చూడండి. మనం ఏమి జరగాలని కోరుకుంటున్నామో మనం తెలుసుకోవాలంటే పూర్వం మనం ఏమి చేసామో మనం లెక్కలేసుకుంటే మనం తెలిసిపోద్దండి. ఓహో పలానప్పుడు పలానా అబద్ధ సాక్ష్యం చెప్పాను, ఆహా అందుకే తగిలింది. పలానా కొట్టాను, పలానా తిట్టాను, పలానా మోసం చేశాను, పలానా కొంప కూల్చాను, అందుకు ఇదే జరిగింది. నాకు జరగవలసిందే. కొన కుటుంబంలో చాడీలు చెప్పి నేను వాళ్ళని విడగొట్టాను, ఇదిగో నాకు ఇది జరిగింది. పలానా జంటను విడదీశాను, ఇది మేము విడిపోయాం. పలానా కాలు విరగొట్టాను, నాకు విరిగిపోయింది. పలానా శపించాను, ఆ శాపం నాకు తగిలింది. చూసారా? నీవు చేసినదే నీ నెత్తి మీద నడినెత్తి మీదకి వచ్చును అన్నాడండి దేవుడు. నేనేం చేయవసరం లేదు. ప్రభా మళ్ళీ నాకెందుకు ఇలా చేసావని అడగవసరం లేదు. నీవు చేసిందే చాలు, నువ్వు చేసిందే చాలు, నువ్వు చేసిందే చాలు. ఎవరనండి? శపించుట వానికి ప్రీతికరమాయను గనుక అది వాడి మీదకి వచ్చును. వాడి మీదకి వచ్చి నాకు నష్టం కాదు. కొత్త గ్రూపులో పెట్టేటప్పుడు వాక్యం బాగా చెప్పారండి, పాటలు బాగా పాడారండి. వాళ్ళు మమ్మల్ని మరి పొగుడుతూ ఉంటారు, దీవిస్తూ ఉంటారు. పొగడం అంటే దీవించడం వేరు, అవసరం కొరకు పొగడతలు వేరు. ఎవరో తెలీదు, ఏం తెలీదు, వెరీ గుడ్ సాంగ్, వెరీ నైస్ సాంగ్, వెరీ నైస్ సింగింగ్ అని పెడతా ఉంటాం. అవసరం కొరకు పెట్టకపోతే వదిలి పెట్టేవాళ్ళు. దాన్ని నేను అనట్లేదు. వాళ్ళు నిజంగా ఫీల్ అయ్యి ఈ వాక్యంలో సందర్భం చాలా బాగుందండి, ఎప్పుడూ వెళ్ళలేదన్నటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు అలా చెప్పటం వల్ల దీవిస్తున్నారు. చెప్పాడులే, ఎక్కడో కాపీ కొట్టేసి ఉంటాడు, ఏదో చెప్పు ఉంటాడు. ఆయన ఆడి వాక్యం చెప్పాడా? ఆడి దుర్మార్గుడు, ఒకప్పుడు ఆడు బతుకు చిచి ఆడా. ఏం చేస్తున్నారు వీళ్ళు? ఎక్కువ మంది నా మెసేజ్ చూడగానే చాలా మంది తిట్టుకుంటారు. వీడేంటో మనకు తెలుసు, 10 సంవత్సరాల క్రితం వీడి బతుకేంటో తెలుసు, వీడి ప్రవర్తన ఏంటో తెలుసు, వీడి ఆలోచన ఏంటో తెలుసు, వీడు చేసిన ద్రోహాలు తెలుసు, వీడు చేసిన మోసాలు తెలుసు, వీడు వాక్యం చెప్పడమే అనుకుంటారు. కానీ కొందరు అనుకుంటారు, ఇది మొన్నటి వరకు ఆడుతూ పాడుతూ అలర్చలగా తిరిగినాడు, ఈడెప్పుడు నేర్చేసుకున్నాడు అనుకుంటారు. ఏదైనప్పటికీ చాలా మంచి విషయాలు మాట్లాడుతున్నారు సార్. చాలా మంచి విషయాలు మేము నేర్చుకుంటున్న వయసులో నాకన్నా పెద్దవాళ్ళు సైతము ఈ మాట అంటున్నప్పుడు నేనేం పొంగిపోను, కానీ వాళ్ళు నాకు దీవిస్తున్నారు. చూడండి, దీవెని అందు వారికి అందంగా ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు చాలా అందంగా ఉన్న అన్నకి ఇష్టపడతామండి? ఇష్టపడతావా? ఆడందం పెట్టేది చైనా వాళ్ళ కళ్ళు గిళ్ళు ఊపోయిచ్చి అందంగా ఉన్నవాడిని చూసి మనకి దీవించాలనిపిస్తుంది, తిట్టాలనిపిస్తుంది. చూడండి, ఎక్కడికో వద్దు. బాగా ధనం ఉన్నాడు, బాగా ఐశ్వర్యం ఉన్నాడు ఎదురుపడితే మనం ఏం చేస్తాం? ఈర్ష్యతో పక్క తప్పుకుంటాం రెక్లెస్గా. అంటే ఏం చేస్తున్నావు? నీ హృదయముల వారిని శపిస్తున్నావు. దీవెని యందు వారికి మనస్సు లేదు, ఇష్టము లేదు. దీవెని యందు వారికి ఇష్టము లేదు గనుక అది వానికి నువ్వు దీవిస్తావా, నువ్వు దీవించబడతావు. నువ్వు ఇతరులను దీవిస్తావా, నువ్వు దీవించబడతావు. ఇతరులను శపిస్తావా, నువ్వు ఎంత చేసినా నువ్వు మెచ్చుకోవాలి.
వాడు శత్రువు అయినా నీకు పడనవాడైనా చేసిన పని బట్టి అయితే ఇది కానండి గొప్ప పని చేశాడండి, గొప్ప కార్యం చేశాడండి, గొప్ప పనులు చేస్తున్నాడండి, గొప్ప మంచి పనులు చేస్తున్నాడండి, చాలా మంచి కార్యాలు చేస్తున్నాడండి. ఆ ఎవరో తెలియదు కానీ ఒకవేళ తెలిసినా మనకు పడదు కానండి. మరి దేవుని యందు ఏమి లేదట. నువ్వు దీవిస్తే నువ్వు దీవించబడతావు, నువ్వు ఈర్ష్యపడితే నువ్వు అందరితో ఈర్ష్యతో పడతావు. నీవు చేసినదే నీ నెత్తి మీదకి వస్తుంది. ఇంకో మాట చూద్దాం. సామెతల గ్రంథం 11వ అధ్యాయం, సామెతల గ్రంథం 11వ అధ్యాయము 27వ వచనం. మేలు చేయగోరువాడు ఉపయుక్తమైన క్రియ చేయును, కీడు చేయగోని వారికి కీడే మూడును. చెప్పాను కదా, వాడు కీడు నాకు చేశారంటే వాళ్ళే బాగున్నారండి. బైబిల్ మాట ఎప్పుడు ఉట్టదు కాదు, దేవుడు చెప్పిన మాట ఎప్పుడు నిష్ప్రయోజనము కాదు, గుర్తుంచుకోండి. కాకపోతే టైం తీసుకుంటుంది, కొంచెం ఆలస్యంగా అయినా సరే జరిగిపోతుంది. కొంచెం ఆలస్యం లేదా కొంచెం లేట్ అవుతుంది. లేట్ అవడం మాత్రం కన్ఫర్మ్. కొందరికి వెంటనే జరిగిపోతుంది, వెంటనే కొన్ని రోజుల్లో జరిగిపోతుంది, కొన్ని వారాల్లో వచ్చేది రిజల్ట్. కొందరికి సంవత్సరం కావచ్చు, 2 సంవత్సరాలు కావచ్చు. అసలు నువ్వు పగడ మర్చిపోతావు, వాడికి నీకు ఉన్నటువంటి ద్వేషం మర్చిపోతావు, వాడు చేసిన కీడు మర్చిపోతావు. కానీ దేవుడు వాడిని ఇప్పుడు నీవు క్షమించేటంత వరకు ఉంచుతాడు, నువ్వు క్షమించిన తర్వాత దెబ్బ కొడతాడు. అంటే క్రైస్తవుడైనా ఎవడైనా భూమి మీద ఏమండి, రక్షణ పొందక ముందు నేను ఎన్నో తప్పిదములు చేశానండి, రక్షణ పొందక ముందు ఎందరినో కొట్టాను, రక్షణ పొందక ముందు రౌడీజం చేశాను, రక్షణ పొందక ముందు ఎన్నో దొంగతనాలు చేశాను, ఎన్నో భయంకరమైన పనులు చేశాను. ఇక రక్షణ పొందేశాను కదా, పాపాలని దేవుడు నాకు క్షమించాడు కదా, ఇవన్నీ నా మీదకి రావు కదా అంటే బుద్ధి పొరపాటు. నువ్వు రక్షణ పొందినా నీది నీవు తీసుకోవాలి. నువ్వు రక్షణ పొందినా, పాపం విషయంలో క్షమాపణ పొందిన శిక్ష ఫలితం మాత్రం నీవు తీసుకోవాలి. నీవు చేసినదే ఎవడమని, నీవు చేసినదే ప్రభు అప్పుడు చేశాను, ప్రభు ఇప్పుడు నా మీద వద్దంటే నువ్వు తీసుకోవాలి. దావీదు చేశాడు, తీసుకున్నాడా? ఎవరి ద్వారా తీసుకున్నాడు? వేరే ఒక భార్యని, బెత్షెబాని తీసుకున్నాడు. మరి సొంత కొడుకే చెల్లిని తీసుకున్నాడు. సరిపోయిందా? నీవు చేసిందే నీ నెత్తి మీదకి, నీ ఇంట్లోకి, నీ వరకేం రావచ్చు. నీకొస్తే ఒకటి, నీ ఇంట్లో వాళ్ళకి వస్తే ఒకట. అందుకే యోబు అంటారు, నేను ఏ స్త్రీనైనా సరే నేను చూచిన ఎడలా, నా కళ్ళతో నేను పాపం చేసిన ఎడలా వేరొకడితో నా భార్య ఏడొక తిరగలి నా భార్య విసురును అన్నాడు. చూడండి ఎంత చక్కగా. అంటే నేను చేస్తే ఆ కీడు, నేను ఎవరికైనా ఎవరస్తురాలకైనా నేను ఏమన్నా చేస్తే, పాడు చేస్తే, నా భార్య వేరొకన వారిని తిరగలి విసురును అన్నాడు. చూడండి యోబు గ్రంథం అంటాడు దేవునితో. యోబుకు తెలుసు, నేను చేస్తే నా నెత్తి మీద రావాలి, అయ్యో నేను చెయ్యింది నా మీదకి వచ్చింది, అది ఆయన బాధ. నాకు తెలుసు, చాలా గ్రంథాల్లో నాకు తెలుసు, దేవుని యొక్క మాట తెలుసు, నేను చేసింది. అందుకనే యోబు తాలూకా స్నేహితులు కూడా నువ్వేదో చేసావు, లేకపోతే నీ మీదకి ఎందుకు వస్తుంది, నువ్వేదో చేసావు. యోబు గ్రంథము 31వ అధ్యాయము 9వ వచనం చూడండి. నేను హృదయమున పరస్త్రీని వ్యామోహంతో చూసిన ఎడల, నా పొరుగువాని ద్వారమున ఆ ఇంట్లో ఉన్నవాడు ఆ స్త్రీ వైపు నేను చూస్తే, నా పొరుగువాని ద్వారము నేను పొంచి ఆవిడ కోసం నేను చూసినట్లయితే, నా భార్య వేరొకనితో తిరగలి విసురునుగాక అన్నాడు. ఇతరులు ఆమెను కూడుదురుగాక. ఈ భయం మీకుందా? వేరొక స్త్రీని నువ్వు గోకేయడానికి వెళ్ళిపోతున్నావు. దేవుడు అంటున్నాడు, నీ భార్యని వీడవాడు గోకేస్తాడు రా. అది జరగదని నువ్వు అనుకుంటున్నావు, నీకు తెలియపోవచ్చు. నువ్వు ఎలా ఉన్నావు ఆవిడ అలా చేస్తుందేమో.
ఏంటో తెలుసుకోవాలండి ఈ మాటలో. క్లియర్గా చెప్పాడు, నువ్వు చేసినదే. ఇది 2 పాటలు ఉంటుంది ఈ సబ్జెక్టు. ఎందుకంటే కొత్త కొత్త మాటలు వస్తున్నాయి మనకి ఈ మాటల్లో. చాలా మంది అండి, పురుషులండి, మా ఆవిడ తెలియకుండా నేను చేసేస్తానని చెప్పి అనుకుంటారు. నువ్వు చేసావా? మా ఆయన తెలియకుండా ఏం చేస్తానని ఆవిడ చేసేస్తా అంటే లెక్క సమానం అయిపోతుంది. మళ్ళీ ఒకసారి యోబు గారు ఏం మాట్లాడుతున్నారు? నేను హృదయమున పరస్త్రీని ఒకవేళ మోహిస్తేనే, యేసుక్రీస్తు వారు అన్నారు, ఏమన్నారు? ఒక స్త్రీతో కలిసి వ్యభిచారం చేస్తేనే తప్పు కాదు బిడ్డ. నువ్వు మోహపు చూపుతో వాల్ పోస్టర్లో ఉన్న తమన్నాను చూసినా, నయనతారను చూసినా, నగ్మాను చూసినా ఆ స్త్రీతో నీకు శోభనం అయిపోయినట్టే. ఇవి లెక్క చేయరండి దేవుడి మాటలు. చేస్తేనే తప్పు అనుకుంటున్నావా? తలిస్తేనే తప్పురా బిడ్డ అంటున్నాడు యేసుక్రీస్తు వారు. పాత నిబంధనలు చేస్తేనే తప్పు, చేస్తేనే తప్పు, చేస్తేనే తప్పు. కానీ పాత నిబంధనలో ఉన్నటువంటి యోబు గారు కొత్త నిబంధనలు యేసుక్రీస్తు వారి మాటకి ఎంత చక్కటి, ముందుగానే ఎంత చక్కని మాట చెప్తున్నాడు. నేను ఒక పరస్త్రీని మోహించిన ఎడలా నా పొరుగు వారి ద్వారం నాడు లేనప్పుడు నేను వెళ్ళి ద్వారం దగ్గరికి వెళ్ళి కాసి కన్ను కొడితే అలా ఆవిడికి నా భార్య ఏమైపోద్దో తెలుసా? నా భార్య ఏమైపోద్దో తెలుసా? చాలా మంది తెలియదండి యవనస్తులకి ఈ విషయం. తర్వాత ఉరెట్టుకుంటాడు. ఏమనంటే మా ఆవిడ పక్కింటి వెళ్ళిపోయింది, నీడు ఉరెట్టుకుంటాడు. ఒకసారి అడగాలి, ఉరెట్టుకునే ముందు అంటాను, నువ్వు ఎవరితో వెళ్ళేవారా పక్కింటి దాంతో అంటే. అవి ఎన్నో ఒకటిపయ్యా. వయసులో ఉన్నప్పుడు కింగ్ అంటాడు, ఒక బొంగు ఇక్కడ ఉరేసుకుంది, అందుకేనరా, అందుకేరా బిడ్డ. చాలా మందిని చూశాను, ఇలా ఉన్న ఆత్మహత్యలు చేసుకుని చూశాను, ఆత్మహత్యలు చేసుకుని చూశాను. ఎంత మంచి మాటలండి దేవుడు ఇస్తున్నాడు. ఏంటి ఇలా చెప్తున్నారా? ఇలా చెప్తున్నారా? నీ భార్యకి అయితే ఏమనకూడదా? ఎవడు చూసినా నీ భార్యకి ఎవడు చూసినా ఫీల్ అయిపోతావు. అదిగుండు ఎవడో చూస్తున్నాడు, నేను ఏ రోజుల పిల్ల నువ్వు చూసేస్తావా? కరెక్టేనా? ఏమన్నా బాగుందా? ఎంత చక్కగా రాశాడు చూడండి దేవుడు. ఈశ్వరుడు గాక ఈశ్వరుడు కూడదు. యోబు అన్నాడు, ఒక భర్త తన భార్య మీద అనుకుంటాడంటే ఎంత క్లియర్గా దేవుని దగ్గర ఉన్నాడో చూడండి, ఎంత బలంగా ఉన్నాడో చూడండి, ఎంత మరి పరిశుద్ధంగా ఉన్నాడో, నిర్దోషంగా ఉన్నాడో. ఒకసారి యోబు గురించి ఆలోచించుకోండి. నేను చేసినటువంటి, నేను అనుభవిస్తున్న శిక్ష ఒకవేళ అలాంటిదైతే, నేను పాపము చేస్తే, ఇదిగో నా యొక్క స్నేహితులు అంటున్నట్టు నేను పాపము చేస్తే వచ్చిందైతే, నేను ఒకవేళ పక్క స్త్రీని లేదా పొరుగు స్త్రీని వ్యామోహపు చూపుతో చూసినా, లేదా ఆడు లేనప్పుడు, ఆడు ఉద్యోగం వెళ్ళిపోయినప్పుడు ఆ పక్కింటి ఇంటి గుమ్మంలోకి వెళ్ళి నేను తొంగి చూసినా, నా భార్య వేరొకరితో కూడుతుంది అన్నాడు. చూడండి, భక్తులండి మాట్లాడిన మాటల భక్తులండి. 31 నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటుంది. ఏమని నిబంధన చేసుకోవడం చూడండి. కన్నిక నేను ఎలాగో దీన్ని చూడలేదే. ఆయన పురుపులు గోలేంటి, నా క్యాన్సర్ గోలేంటి, నా నడినొత్తి మొదలుకొని అరికాల వరకు ఈ దురదలేంటి, అలాగూ చేసిన ఎడల పరమందున దేవుని ఆజ్ఞ ఏమగును? నువ్వు చేస్తున్నావు బాప్తిస్మానికి ఆజ్ఞలు. బాప్తిసం తీసుకున్నప్పుడు నువ్వు చేస్తున్నావు. యోబు గారు చేసుకుని కళతో చేసుకున్నట్ట, నా జీవితంలో నా భార్యతో తప్ప ఇంకెవరితో కన్నెత్తి చూడను. యోబు గారు చేశారేమో కానండి, నేను చేయలేదంటావా? నీ ముఖం మండ. పెళ్లిలోని ప్రమాణాలు ఏంట్రా? పెళ్ళిలో చేసిన ప్రమాణాలు ఏంటి? ఏం చేశారు చెప్తారు? గుర్తుందా మీకు? వ్యాధి అందును బాధ అందును విడువక వేరొకని ఈయన్నే నమ్ముకొని బతుకుతానని, వేరొకరు గోకనని ప్రమాణం చేయించలేదా? నీకు చేయించలేదా? భార్య తప్ప వేరొకరిని చూడనని ఈ నిబంధన నేను చేయలేదండి, యోబు గారు చేశారంటే పడీమని దవడ మీద కొట్టేస్తాం. క్రిస్టియన్ పెళ్లి చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా ప్రమాణం చేయాల్సిందే. నువ్వు చేసినదే. నువ్వు వేరొక భార్యను నువ్వు గోకితే నీ భార్యని వేరొకడు కంపల్సరీ 100% గోకేస్తాడు. అందులో డౌట్ లేదు. జరగలేదండి ఎంతవరకు, నేను ఆ క్యాప్లో కాసుకొనే ఉన్నాను, వెనకే ఉన్నాను అంటావా?
కాయలేవు. నిబంధన తప్పదు. ఎవరన్నాడు చూడండి, మరొకసారి చదివిన పదప్రయోగం చూడండి, ఎంత బాగా రాశాడు యోబు గారు. నీవు చేసినది నీ నెత్తి మీదకి వచ్చును. నీ భవిష్యత్తులో జరిగిన తర్వాత నువ్వు ఉరేసుకొని తాగుబో తిరిగిపో దేవదాస్ అయిపోతావేంటో, అది నువ్వు చేసుకుందే. నువ్వు కీడు చేసావా? ఏ కీడైనా ఒక్కొక్క కీడు బయటకు వస్తుంది. ఏ కీడైనా కీడు పొందుకుంటావు. మంచి దోషి దగ్గరికి వెళ్ళిపోయి అయ్యో నవధాన్యాలు ఇచ్చేసి కోవులకి ఇచ్చేసి ఏదో ప్రదర్శన చేస్తే నేను చేసిన పాపం పోద్దని కూడా పోదు. నువ్వు చేసింది నువ్వు అనుభవించాలా. ఈ రోజైనా రేపైనా 60కైనా 70కైనా బ్రతుకు కాలంలో ఎప్పుడైనా సరే చూసి అలా ఆ రోజు గుర్తుంటు అనుకుంటాం. అలాంటప్పుడు ఎందుకు ఈ యొక్క మాయని నేను మోసపోయాను అనుకుంటాను కొన్నిసార్లు. ఓహో ఒకప్పుడు నేను మోసం చేశాను గుర్తు తెచ్చుకుంటానండి. నేను ఎవడైనా నన్ను కొట్టినా మీద దుర్భాష అన్నప్పుడు ఎందుకు జరిగిందని వెనక్కి వెళ్తాను. ఒకప్పుడు తక్కువడు వేటరా, కదిలించుకొని కొట్టి తిట్టినోడు నువ్వు. దేవుని ముందు మీసాలు మెలక్కో. దేవుని ముందు నువ్వు కొమ్ములు ఎత్తకో. ఎందుకంటే లింకెక్కడెట్టాడు? నువ్వు చేసిందే. అనయ్యా ప్రభువా ఎల్లు. ఎక్కడికి? పౌలు అన్నాడు ఎల్లు. ఆడ దగ్గర నేను వెళ్ళాలి. నువ్వు ఎంత మూర్ఖుడు, ఎంత దుర్మార్గుడు. వదిలేదు, తీకండి, బోర్డంత సబ్జెక్ట్. ఎంత మూర్ఖుడు, ఎంత దుర్మార్గుడు. వాడు ఎంతమందిని చంపేశాడు, ఎంతమంది స్త్రీలను ఈడ్ చేశాడు, ఎంతమంది రాళ్లతో కొట్టాడు, ఎంతమంది కోడలతో కొట్టాడు, ఎంతమందిని చంపేశాడు. రాళ్లతో కొట్టాడా, కోడలతో కొట్టాడా? పౌలు గారు అన్నయ్య చెప్పిన తర్వాత లేచి నీ పాపములు కడుక్కొని బాప్తిసం తీసుకొని మారు ప్రార్థన చేసి సౌలా నా కుమారుడా బయటికి రా నీ పొందాల్సిన సంగతి ఉందండి. రక్షణ పొందాడు. రక్షణ పొందేశాడా? ప్రభువులోకి వచ్చాడా? ప్రభుకు లోపడ్డా? తెలియక చేశాడు ప్రభు అన్నాడా? మరి ఒప్పుకోవాలా? అన్నయ్య అన్నాడు, ఎన్ని దెబ్బలు కొట్టాడో అన్నీ లెక్క తీసి ఇచ్చేస్తాను. నేను లెక్కల దేవుడిని. నేను ఏంటి కొలతతో కొలిసాడో సౌలుగా ఉన్నప్పుడు ఈ పౌలుకి అంత కోటింగ్ ఇప్పిస్తున్నాడు. అంతకన్నా ఎక్కువ కోటింగ్ తగిలింది. స్టెఫన్ చెప్పాడా? ఈయన్ని చెప్పారు. స్టెఫన్ రాళ్ళు కొట్టాడా? ఈయన్ని కొట్టారు. ఎన్నిసార్లు? ముమ్మారు. స్టెఫన్ కోడలతో కొట్టాడా? ఎంతో మంది సంఘంలో ఉన్న వాళ్ళు ఈడ్చుకొని కోడలతో కొట్టాడా? ఖడ్గంతో చీల్చేశాడా? ఈయనకి కూడా తుప్పు దెబ్బలు చచ్చిపోయిన పడేశాడు. ఈడ్చుకెళ్ళిపోయారట. గవని అవతల పడేశాడు. వద్దు తీగండి. మన పాఠంలో చెప్పాను. ఎక్కడికి వెళ్తావు? ఏమండి కొనుక్కున్నానండి గంటల పంచాంగం. ఈ పంచాంగంలోకి ఈ సంవత్సరం అంతా బాగుంది అనుకుంటావా? గంటల పంచాంగం ఎందుకు నాయన? ఏ గంట ఏ సమయానికి ఏం చేసావో ఆయన లిస్టులో ఉంది పంచాంగం. నీ పంచాంగం దేవుని దగ్గర ఉంది. ఈ టైంలో ఇది చేశాడు, ఆ టైంలో అడికి ఇచ్చారు. నువ్వు చేసిన వెంటనే నీకు అది ఇచ్చారని చెప్పి దేవుడు రాసుకుంటాడట గ్రంథంలో. మేలు చేశాడు రాసుకో, దూతలారా రాసుకోండి. చిత్తం ప్రభువా. డేవిడ్ రాజు ఏం చేశాడు? మేలు చేశాడు, ఆయన మళ్ళీ ఇచ్చేయాలి. అప్పుడే కాదు, కొంచెం 2 years బ్యాక్ పెట్టండి, ఇచ్చేద్దాం. అయ్యా డేవిడ్ రాజు మానభంగం చేశాడా? పెట్టి కింద పెట్టు, అది కూడా పెట్టు. డేవిడ్ రాజు మోసం చేశాడా? ఆడు మోసపోయాడు. సెర్చ్ చేయి. పుస్తకం ఉంది పరలోకంలో, తెలుసా? మీ క్రియల తాలూకు పుస్తకం అంత ఉంది. మీరు ఏం చేశారు? గ్రంథం ఉంది. గ్రంథము వేరొక గ్రంథం ఉంది. నీ క్రియలు గ్రంథంలో ఉన్నాయి. గ్రంథాలు విప్పబడను. ఎవడెవడు ఏం చేశాడు అక్కడ కాదు, అక్కడ ఉన్నవి ఇక్కడ కూడా నీకు భూమి మీద నువ్వేం చేసావు తీసుకోక తప్పదు. నువ్వు మేలు చేస్తావా? మేలు పొందుతావు. నువ్వు దీవిస్తావా? దీవెన పొందుతావు. నువ్వు శపిస్తావా? శపించబడతావు. ఏంటంటే మీరు అందరూ వాక్యంతో శపించేద్దాం అన్నాడు ఒకడు. నేను శపించడం కాదు, ఆయన వాక్యములో ఉన్నవి చెబుతున్నాను. నేనెందుకు శపిస్తాను నీకు? నువ్వు మారి దీవించబడాలని కోరుకుంటున్నాను నేను. కఠినంగా చెప్తున్నారండి, తిట్టి చెప్తున్నారంటే మరి యేసుక్రీస్తు ఎట్లేదా? యేసుక్రీస్తు నక్క అన్నాడు హేరోదుని అంటే శపించాడా? హేరోదు బాగుపడితే చూడాలనుకుంటున్నాడు యేసుక్రీస్తు.
ఏ రోజు రక్షణలోకి వస్తే చూడాలనుకుంటున్నాడు యేసుక్రీస్తు. నన్ను అంత సులువుగా క్రైస్తవులుగా చేయి చూస్తున్నావు అన్నాడు ఇంకో ఏ రోజు. మార్చాలనుకుంటున్నాడు పౌలు గారు, శపించలేదు. మీ మార్పు కొరకు గద్దించింది శాపంగా అనుకోండి. ఏదైనా చెప్తే విమర్శిస్తున్నారండి అంటారు. ఆయన దగ్గరికి వెళ్తే వాక్యం బాగుంటుంది కండి, విమర్శిస్తాడండి. ఈ మధ్య సీన్ రావడం మానేసాడు, మరి ఏమనుకున్నాడు. మీ బోధ ఎలా కావాలంటే మీరు ఎన్ని తప్పులు చేసినా ప్రభువా ఆ బిడ్డను క్షమించి వాళ్ళకి రాయితీలు ఇచ్చి అలా. శుద్ధి వంటి బోధ వద్దు, అగ్ని వంటి బోధ వద్దు, తప్పు దిద్దే బోధ వద్దు. మనకి తప్పులు సమర్థించి చెయ్యమ్మా ఏమైనా పర్లేదు, ప్రభు చిత్తం. అయ్యగారు లంచం తీసుకున్నానండి, మరి ఏమని అంటాడు దేవుడు అంటే, ఎందుకు తప్పు ప్రభు, ఆ లంచంలో సగం దశం భాగం నాకు ఇచ్చి దేవుడిని దీవించేస్తారు అన్నటువంటి బోధకులు రోజులు ఇవి. తీసుకున్నావు కదా దేవుడికి ఇచ్చే, అది పరిశుద్ధమైపోద్ది మిగతా లంచం అంతా. అందుకనే ఉద్యోగస్తులు ఎలా తయారు చేసిన, మేము తీసుకున్న లంచం దేవుడికి అంటే దేవుడికి కూడా చందా కాదు, లంచం ఇచ్చేస్తున్నాం అనమాట. కాలుకి పేరిట లంచం ఇచ్చిన కూడాను గిఫ్ట్ అంటున్నారు దాన్ని, చిన్న గిఫ్ట్. ఇక్కడ ఫ్లాట్ పలానా చోట మీకు ఇచ్చేసారు సార్, ఈ పని చేసి పెట్టేశారా, ఓకే. లంచం తీసుకున్నాడు కూడా దేవుడికి అంటే ఇచ్చేస్తాడు, దేవుని భాగం ఇచ్చేస్తాడు, దేవుడు కూడా కనిపిస్తాడా? నువ్వు అహంకారం చూపించావా, నీ మీద ఏనాటికైనా అహంకారం చూపించేవాళ్ళు ఉంటారు. నువ్వు చిన్న చూపు చూసే ఎవరినైనా నిన్ను ఏదో రోజు చిన్న చూపు చూస్తారు. రాసేసాడు పిక్చడు. ఇక్కడ కాదు, నువ్వు గర్వించావా, నిన్ను నువ్వు పడిపోయే టైంకి నీ మీద గర్వించే వాళ్ళు ఉంటారు. నువ్వు సేదరించుకున్నావా, ఏంటిడు అనుకున్నావా, ఒకప్పుడు నువ్వు వాడి చేతుల్లో ఏంటిడు అనిపించుకుంటావు. ఇప్పుడు వాళ్ళ చేతిలో కాకపోయినా వేరే వాళ్ళ చేతిలో అనిపించుకుంటావు. ఏమి చెయ్యదు మనుషుడు, నువ్వేమి ఎత్తుతావో ఏమంటే ఎక్కడ ఆ పంటనే కోయదు. కీడు విత్తుతావా కీడు కోస్తావు, దుర్మార్గతని విత్తుతావు దుర్మార్గం కోస్తావు. పౌలు గారు అన్నారు ఈ మాట, మనుషుడా నువ్వే పంట విత్తుతావు, మంచిని విత్తే మంచిని కోస్తావు, చెడుని విత్తే చెడుని కోస్తావు, దుర్మార్గం, లంచం అయితే లంచం, ఏదైతే నీ వాకిట ఉంది. కాకపోతే కొద్ది రోజులు అప్పుడు ఓబద్య గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనం చక్కగా రాసుకోండి. ఇవన్నీ చాలా అమూల్యమైన మాటలు. ఓబద్య గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనం, యెహోవా దినము అన్యజనులందరి మీదకి వచ్చుచున్నది, అప్పుడు యెహోవా దినము వచ్చుచున్నది, ఆ దినమున నీవు చేసినట్లే. ఎవరికైనా అన్యజనులు కానివ్వండి, దేవుని నమ్మని వారికి కానివ్వండి, నమ్మిన వారికి ఎవడ చేసింది వాడికి ఇవ్వడం అనేది అది కామన్ కమిట్మెంట్. అది నీవు చేసినది నీ నెత్తి మీదకి వచ్చును. భక్తుడు చేశాడా, నేను చేశానా, ఇంకెవరు చేశాడు? ఎవరు చేసినా, ప్రధాని చేశాడా? ఎవరు ఎక్కువ కాదు దేవుడికి. ప్రధాని నీకెక్కువ, ఆయనకి ఎందుకు? ఆయన దృష్టికి ఎలా ఉన్నారట? మట్టిలా ఉన్నారట. నరులారా తిరిగి రండని పిలుస్తున్నావు. నరులారా, అందులో ప్రధానులు ఉన్నారు, చక్రవర్తులు ఉన్నారు, దావీదు ఉండొచ్చు, సులభుడు, ఎవడైనా గొప్పవారు కదా. నరులారా తిరిగి రండి అని పిలుస్తున్నావు, వారిని మంటికి మార్చుచున్నావు. మన క్యారెక్టర్ ఏంటి? మనం ఏంటి? ఆఖరికి మంటికి మార్చుచున్నావు అంటే ఈ రూపం నుంచి మట్టి రూపం. మనం ఎవరో మట్టి. ఈ మట్టి గోళ్ళకి ఎంత గర్వం, ఈ మట్టి గోళ్ళకి ఏం చేసేద్దామని. ఓబద్య గ్రంథం 1:15 చదవండి. యెహోవా దినము అన్యజనుల మీదకి ఎవడికి? నీ బడి.
రానున్నది. ఆ దినమున నీవు చేసినదే, నీవు చేసినదే. రాసుకోసారి. మనం ఏంటంటే మంచి అంతా డైరీలో రాసుకుంటామండి, చెడు పనులు రాసుకుంటాం. ఏంటి, అమ్మో పలానా టైంలో పలానా అమ్మాయిని నా క్రమంగా పాడు చేశాను రాసుకున్నాడు ఎవడన్నాడా? రాసుకో. నువ్వు రాసుకోపోయినా దేవుడు రాసుకోవడానికి రెడీగా ఉన్నాడు. నీవు చేసినవి ఉన్నాయి చూడు. ప్రభు డేవిడ్ రాజు ఏం చేశాడు? ప్రభు ఇదిగో నాయన పుస్తకం తిరగేయండి, ఏ పెద్ద బుక్ అయిపోయింది. ఇన్ని చేశాడా? నాకు ఒకటే గుర్తులేదు. ఇటు ఎంత డైరీ ఉందా? ఇదిగో జీవ గ్రంథమును వేరొక గ్రంథం ఉందమ్మా, గ్రంథాలు ఉన్నాయి వీళ్ళకి అంటే. ఇవన్నీ వాడు చేస్తావా? చేస్తావు. ఎప్పుడు చేస్తావు? ప్రస్తుతానికి ఉన్నాడు కదా, 60 దాటి నేను చేస్తాను వాడికి. నువ్వు చేసింది ఏ టైంలో చేయాలో కూడా కాలములు సమయములు ఆయన ఆధీనములో ఉన్నవి. అమ్మాయి అప్పుడు ఏదో చేస్తాం, తెలియక చేస్తాం. అప్పుడు ఆ రోజులు వేరండి. ఇప్పుడేంటి అంత మారిపోయాం, మన వదిలేసాం. నువ్వు వదిలి వచ్చి పెట్టా, దేవుడు మాత్రం రక్షణ పొందిన క్రీస్తుని ధరించుకున్న పౌల్ని, పాప క్షమాపణ పొందిన పౌల్నే వదలను నిన్ను అన్నాడంతే. అన్నతో చెప్పాడు, వదలను. వదిలేసాను అనుకున్నావా అన్నయ్య? వదలనే. కోటింగ్ మామూలుగా ఉండదు మనం అడుకుంటూ. అదేంటి ప్రభు, రక్షణ పొందాడు కదా, నువ్వే దేవుడు అనుకుంటున్నావు కదా, నీ ప్రేమలోకి లీనమైపోయాడు కదా. ఆయనను కోటింగ్ పడాలాడికి. ఇటు రక్షణ పొందిన తర్వాత, మారు మనసు పొందిన తర్వాత వెలిగి నలిగిన హృదయంతో ఉన్నాడు. చావైతే లాభం అంటున్నా అయినా. అందుకనే పౌలు గారు కూడా నేను చేసిందే నేను కొట్టించిన దెబ్బలు నా వీపున పడ్డాయి, నేను దూషించిన దోషంలో నేను పడ. అందుకని ఆనందంగా పాటలు పాడుతున్నాడంటే ఏమనుకున్నాడో, ఏమర్థమైంది పౌలు గారికి? చెరసాల్లో కూర్చొని ఆనందంగా పాటలు పాడుతున్నాడంటే పౌలు గారికి ఏమర్థమైంది? నేను చేసింది నాకు కావాలే. ఇంట్లో అంటుంటాం, బాగా ప్రేమించి ఎంతో ప్రేమగా చూసుకున్న పిల్లలు తిరగబడినప్పుడు ఏమంటుంటాం అంటే, ఆయనను ఆయనకు అనవలసిన పని లేదండి, ఎవరికి కావాలి? ఆడికి అనవలసిన పని లేదు, ఎవరికి అనాలి? నన్ను నేను చెప్పుతో కొట్టాను, నాకు జరగవలసింది. అంత కోపంలో కూడా, ఏడుపులో కూడా ఏమంటాం? నాకు జరగవలసిందే. పిచ్చిదాన్ని అంత ప్రేమించాను, పిచ్చిదాన్ని అంత నమ్మాను, నాకు జరగవలసిందే. ప్రియమైన దేవుని వాళ్ళారా, నీవు చేసినదే నీ నెత్తి మీదకి వస్తుంది. భవిష్యత్తులో నువ్వేం చేసావో అదే నెత్తి మీదకి వస్తుంది. అత్త కోడలు ఉంటారు ఏమండి, వీళ్ళు వయసులో ఉన్నప్పుడు అత్తతో పనులు తిన్నోళ్ళే కోడలు రాగానే తన్నేస్తుంటారు. వాళ్ళు రాగానే వాళ్ళు చేసింది. వాళ్ళు ఎలాగా అత్తలుగా ఉన్నప్పుడు అలా ప్రవర్తించారో, కోడలుగా ఉన్నప్పుడు అలా ప్రవర్తించిన వాళ్ళే. ఇంకొంచెం ముందుకు వస్తే ఒకప్పుడు అందుకని అంటారు, ఒకప్పుడు నువ్వు కూడా కోడలవే కదమ్మా, ఈ పిల్లలు ఎందుకు? పిల్లలు ఇచ్చుకునే వాళ్ళు తల్లిదండ్రులు అడుగుతూ ఉంటారు, అమ్మ ఒకప్పుడు ఇంటికి నువ్వు వచ్చిన కోడలు కదా, మా పిల్లలు ఎందుకు హింసిస్తున్నావు? అబ్బే తగ్గదు, నువ్వు చేసినదే నీ నెత్తి మీదకి. అలాగే తల్లిదండ్రులు ముసలోళ్ళు అయిపోతారు కదండి, ఓల్డ్ ఏజ్లోకి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయినప్పుడు ఈ పిల్లలు వేషం చూడాలి. మూల కూర్చో, ఏదంటే తిను చెప్పించేయి. అందుకు కోడలు వచ్చిన తర్వాత అసలు ఖాతా చేయరు. ఎక్కడా ఉన్నదే కదండి. మేడం ఏం తీసుకొస్తారు, పెట్టి కూర్చో. ఒకప్పుడు పిల్లలుగా మనం ఉన్నప్పుడు వాళ్ళు మనల్ని కొట్టారు, ఇప్పుడు వాళ్ళని కొట్టే స్టేజ్కి వెళ్ళిపోతాం. నువ్వు రెడీగా ఉండరా రే, నువ్వు రెడీగా ఉండరా. నీవు కూడా నీ పిల్లల చేత ముడ్డు మీద తన్నిస్తానంటాడు దేవుడు. ఇది ఎక్కువ చూస్తారు చూడండి కుటుంబాల్లో. అప్పుడు తంతున్నప్పుడు అప్పుడు గుర్తొస్తుంది, నేను కూడా మా అమ్మకి నాన్నకి ఇలాగే కొట్టోడినండి, గొప్ప దెబ్బలు కొట్టేసాను. ఇప్పుడు వీడి చేత తొమ్మిది ఎంత నాకు జరగవలసిందే. ఎక్కడికి పోవు. నువ్వు మాట అన్నావా, తిట్టావా, దూషించావా, ఏది చేసినా నువ్వు చేసిందే. నువ్వు చేసింది ఎవరు తీసుకోవాలి? నువ్వే తీసుకోవాలి. నువ్వు తీసుకున్న గోతులో నువ్వే పడాలి. నువ్వు చేసిన మాట అయినా ఏదైనా సరే అనుభవించాలి. అందుకనే
కొన్ని విషయాలు తప్పించుకోవడం ప్రయత్నిస్తూ ఉంటాం. మేము తల్లిదండ్రులు ఎలా ప్రవర్తించామో తెలిసి ఎంత ర్యాష్గా ప్రవర్తించామో అందుకని కొడుకులైతే అలా చేస్తారేమని చెప్పి కూతురుతో అయిపోయాను నేను. వాక్యం తెలిసినోడు ఎప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటాడండి. అమ్మో, ఎందుకంటే డామినేషన్ పడలేం. నా మాట నెగ్గాలి, ఎవరి మాట వినే రకం కాదు. ఇప్పుడు నా వాక్యంలోనే నా మాట బట్టి నేనేంటో మీ వెర్షన్ అర్థమైపోద్ది చాలా మందికి. రాజీ పడిన అలా జరగండి. మా నాన్న చెప్తే నేను, మా అమ్మ చెప్పిన వినేవాడిని కాదు. తల్లి చెప్పు మాట తృణీకరించొద్దు, తండ్రి ఉపదేశం మారవద్దండి. మీకేట రాదనుకున్నాను, అంతా నాకే తెలుసు అనుకునేవాడిని, గసిరేసేవాడిని. వాళ్ళ మాట వాళ్ళు ఏం చెప్పిన వినేవాడిని కాదు, వాళ్ళు బాధ పెట్టేవాడిని. ఆహా, ఇవన్నీ నేను చేశాను కాబట్టి దేవుడు నాకు చేస్తాడు. అప్పుడు ఏం చేయాలి? మగపిల్లలు ఇతర జరుగుతుంది కనుక నువ్వు చేసినదే. వృద్ధాప్యం తల్లిదండ్రులు కొట్టేస్తుంటారండి. వాళ్ళు త్వరబంధం మీద ఎరుగుతూ ఉంటారు, నడింట్లో వచ్చబోతూ ఉంటారు, విసిగిచ్చేస్తుంటారు, ఏదుంటే తీస్తూ ఉంటారు. చిన్నపిల్లలు అయిపోతారు వాళ్ళు వృద్ధాప్యంలో. వాళ్ళ మీద వీళ్ళే పెద్ద తెలిసిన వాళ్ళు డూమ్ డామ్ డిస్క్ అంటారు. మళ్ళీ డ్రైపర్ స్థితికి వచ్చినాడు అప్పుడు అర్థమవుద్ది, అప్పుడు మా అమ్మకి ఎందుకు ఇలా ఉండేది కదా అని. నువ్వు చేసింది నువ్వు తీసుకోవాలి బిడ్డ, నువ్వు చేసింది నీకే. నేను ఎవడవని నేనైనా సరే తీసుకోక తప్పదు. కొన్ని నేను చేసిన కార్యక్రమాలు కొన్ని జరుగుతున్నప్పుడు ఇది నేను చేసిందే కదా, నాకు కావాలి, తృప్తిగా ఉండాలి. ఏడు ప్రభు ఇలాగైపోయింది, ఏడు నాకు ఇలాగైపోయింది గింజుకోకు. నువ్వు చేసిన కూల్ బేబీ, కూల్ బచ్చా, కూల్ కూల్, నువ్వు చేసింది అది. ఇప్పుడు టెన్షన్ పడిపోయి బీపీ పడిపోయి ఏంట్రా జరిగిపోతుంది, నన్నే మోసం చేస్తారు. ఎందుకంటే నువ్వు ఎంతమంది చేసావో కనుక మూసుకో, ఎక్కువ మాట్లాడుకో. నువ్వు చేసింది నేనేం చేయలేదు. నన్ను ప్రభు ఎందుకు ప్రభు ఈ సమస్య వచ్చిందంటే ఆ సమస్య కారణం నువ్వే అంటున్నాడు దేవుడు. పూర్వం రోజుల్లో నువ్వేం చేసావో భవిష్యత్తులో అదే నీకు జరుగుతుంది. అందుకే జాగ్రత్తగా ఉండాలండి. మానవ జీవితం అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏం చేసాను అందుకే పైగా ఏమంటే పూర్వ జన్మలో ఈ జన్మలో చేసిన గుర్తుండవు, కానీ పూర్వ జన్మలో ఏం పాపాలు చేసామో ఈ జన్మలో తగిలికున్నాయి మాకు అంటుంటారు తెలివిగాను. ప్రార్థన చేసేటప్పుడు ఉదయం నుండి సాయంత్రం చూపుల ద్వారా తలంపుల ద్వారా దీన్ని బట్టి చేసే అన్ని పాపాలే. నేనన్నా ఎవడవని తలంపుల పాపం ఆపలేము, క్రియలు చేయకపోయినా తలంపులు ఆపలేము. పైగా ప్రార్థనలు కూర్చొని ఏమని ప్రార్థన చేస్తాం? నా యందు నీకు అయిష్టమైనటువంటి కార్యములు ఏవైనా ఉంటే మాకు తెలియదు, నువ్వు చూసుకో. మేమైతే కరెక్ట్గా చూసుకున్నాం, మాకు అనిపించట్లేదు, నీకుంటే క్షమించి ప్రభు అని ప్రార్థన చేస్తాం. నా యందు మీకు ఆయాసకరమైనటువంటి పనులు ఏమన్నా ఉంటే దయతో ఏమన్నా ఉంటే, నేను 100 ఉన్నాయి ప్రభా, నేను దుష్టుడిని, దుర్మార్గుడిని, ఘోరపాపుని, పాపుల ప్రాధముడిని, నీచుడిని, దుర్మార్గుడిని, దుష్టుడిని ఎప్పుడు తిట్టుకుంటాను ప్రార్థనలో నేను. తెలుసా నీకు? నా ప్రార్థన వెరైటీగా ఉంటుంది. నన్ను మార్చు, ముందు నన్ను నూతనపరచు. వీడు చూసుకోడు కానీ అందరికీ చెప్తున్నాకండి, నేను ఎక్కువగా ఈ పాఠమే నాకు అర్థమైందండి. ఎప్పుడు ఏ పాఠం చెప్పుకొని ఈ పాఠం వల్ల నేను నేర్చుకుంటాను, అవతలాడు వింటాడో పోతాడో నాకు అవసరం, కానీ నేనే నేర్చుకుంటాను ఎక్కువ. నా కోసమే చెప్పుకుంటాను, జనాలు ఉన్నా లేకపోయినా నాకు సంతోషం. అది గాడిదని తిట్టుకున్నా నాకే, కుక్కని తిట్టుకున్నా నాకే, సన్యాసం తిట్టుకున్నా నాకే, ఏం తిట్టుకున్నా అవి నాకే, ఎక్కువ నాకే. ఎందుకంటే నేనేంటో నాకు తెలుసు కనుక. నేను తిట్టుకోకుండా అవసరం తిట్టుకోకుండా ఎక్కువ తిట్టుకునేది నేనే. అందుకని పౌలు గారు అన్నారు, పాపులలో ప్రధాన పాపని, నా యందు మంచి ఏది కనిపించట్లేదు. గౌన్ వేసుకుంటే మంచోడిని అయిపోతానా, నైట్ వేసుకుంటే మంచోడిని అయిపోతానా, మెడలో సిలువ వేసుకుని దూపస్తా ఇదేంటిది ఏంటంటారు దాన్ని, జపమాలు వేసుకుంటే నేను పరిశుద్ధుడిని అయిపోతానా? పౌలు గారు అంటున్నారండి. అన్ని సంఘాలకు వాక్యం చెప్పిన తర్వాత ఇంకా ఆయన అంటున్నాడు, నా యందు ముళ్ళేంటి, నా యందు ఈ మంచిది ఏది ఈ శరీరంలో ఉన్నంత కాలం నివసించదు. అయితే ఈ వాక్యంతో తుక్కు 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 ఉదక స్నానం చేస్తుంటాను నేను. అంటే కావాలండి వాక్యం.
ఒక బట్టకి మట్టి అంటుకుంటే, బురద అంటుకుంటే, గ్రీజ్ అంటుకుంటే, సబ్బు పెట్టి ఎలాగ పెట్టి మంటకేసి రుద్దుకుంటాము. ఈ వాక్యంతో ఎప్పటికప్పుడు మనల్ని బాదుకోవాలి. పడేలు 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 పడేలండి. అందుకని అంటారు, ఒక శంప మీద ఒక లెంపకే కొట్టిస్తే పెద్ద బాధ అనిపించదు కానండి, ఒక మాట అంటే ఆ మాటే ఈ మాట, మూలుగులు కదిలించేసే మాట, ఎముకలు పిండి చేసే మాట, హృదయాన్ని పిప్పు చేసే మాట, రాతి గుండెని మాంసం గుండె చేసే మాటలు ఇవి. మామూలు మాటలు కాదు ఇవి. ఎప్పుడు నాకు నేనే తిట్టుకుంటాను. అందుకని నా యందు ఏది మంచిది లేదు, నా శరీరం అందు ఎన్నటికీ మంచి ఉండదని నేను ఎరుగుదును. సరే సరే ఏం చేయమంటావు, ఇటు దూరం నా నుండి తీసేయి అన్నాడు. నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏది నివసింపదని. పుట్టుకే చెడు పుట్టుక. మరి ఇంత డైరీ లేకపోతే, మా చెడు చేసిన పనులన్నీ ఇంత డైరీ లేకపోతే దేవుడి దగ్గర ఏముంటాయి చెప్పండి? అవన్నీ అనుభవించకపోతే అవే కష్టాలు, అవే బాధలు, మనం చేసినవే బాధలు. బాధలు ఎక్కడొచ్చో దేవుడు తెచ్చిచ్చాడు. దేవుడు బాధ పెట్టేసాడు అడగండి. నువ్వు చేసుకుందే రా గాడిద, నువ్వు చేసుకున్న బాధ అది. మళ్ళీ పైగా మోకరించి, దేవా నీ కృప లేదా, కనికరము లేదా, జాలి లేదా, ఆయనకు అడక్కో. నువ్వు చేసుకుంది నువ్వు తిను. నువ్వు తీసుకున్న వదులు నువ్వు పడ్డావు. దేవుడిని అంటావేంటి, మనుషులను అంటావేంటి? అలాడు తోసిచ్చాడండి. ఆడి వల్ల నాకు ఈ ప్రమాదం అంటే, ఆడి వల్ల అయిందండి, ఈడి వల్ల అయిందండి, ఈడి వల్ల అయిందండి. కాదు నాయన, నీ వల్లే అయిందండి. నేనేడు చేశాను, రా చూపిస్తాను నువ్వేం చేసావు. ఏమండి, నువ్వు మంచివాడవైతే అందరూ నీకు మంచిగా కనిపిస్తారు. నువ్వు చెడ్డవాడవైతే నీ కంటికి అందరూ చెడ్డవాడు కనిపిస్తారు. ఇటువంటిది గొప్ప సందర్భం ఒకటి చూద్దాం. రాజుల గ్రంథం మొదటి మొదటి గ్రంథం 22వ అధ్యాయం 19వ వచనం. మొదటి నుంచి చూద్దాం. మళ్ళీ ఎంతకి అయిపోతుంది, 2 స్పాట్లు అవుతున్నాయి పాపం. 21వ అధ్యాయం 19. నీవు అతనిని చూచి ఇలాగు ప్రకటించు, యెహోవా సెలవిచ్చినదేమనగా, దీన్ని స్వాధీనపరచుకోవాలని అది నీవు నాబోతుని చంపిదేవు కదా. ఈ కథ అంతా మీకు తెలుసు, మళ్ళీ మొదటి నుంచి రావడం వేస్ట్, రాను కూడా. ద్రాక్ష తోట గొడవండి ఇది. రాజుగారికి నచ్చింది. ఎవరమ్మనన్నారు? నా బోతు నేను అమ్మను, మా తాత మా సర్వం అన్నాడు. నా పితరులది దీన్ని చూసుకొని బతుకుతున్నా అన్నాడు. ముడిచేసాడు. ఇలా యెజబెల్ వచ్చింది. ఆహాబు ముడుచుకొని అన్నాడు. ఏం బాబు అన్నది. ఆ బాబు తోటమ్మ అన్నాడు. అది ముడుచుకుంటావు, రాజు కదా, రాజు కదా, నువ్వు ఆడదానిలో ముడుచుకొని కూర్చున్నవేటి? ఏదో రకంగా నాబోతుని జైల్లో పెట్టించి ఇరికించేసి, కేసులు ఇరికించేసి, ఏదో కేసులు ఇరికించేసి నువ్వు ఆ తోట లాక్కో అంది. పనికిమాల సాక్షులు తను పెట్టింది. పనికిమాల సాక్షుల్ని 2 మనుషులను సిద్ధం చేసింది. అంటే డబ్బులు ఇచ్చి సాక్ష్యాలు చెప్పి మనకు కూడా కోర్టులో కనిపెడుతుంటారు లేండి. వీళ్ళు కోర్టు చుట్టూ ఉంటారు, అది లాయర్లకు తెలుసు. ఏంటి మరి నేను చూడలేదు కదా, ఆ వంతి లేదు, చూసి చెప్పుకో, అక్కడ మేము మేనేజ్ చేసుకుంటాం కోర్టులో, మేమేం చెప్తాం చెప్పి అంటారు లాయర్లు. పనికిమాల సాక్షులతో ఏర్పాటు చేసుకున్నారు. ఏం జరిగింది? చివరికి నాబోతుని చంపించేసింది. నాబోతుని చంపినప్పుడు ఊరకొక్కలు వచ్చి ఆ రక్తాన్ని నాకే. దేవుడు చూశాడు పాపం. తప్పుడు సాక్ష్యాలు పెట్టేశారు. హత్య చేసేసారు. శిక్ష కింద చూపిస్తూ రాజును తిట్టాడని, రాజరికాన్ని దూషించాడని, అమాయకులైన నాబోతుని రాళ్లతో కొట్టి చంపించి ద్రాక్ష తోట కోసం
దేవుడు చూశాడు. దేవుడు ఏమన్నాడు తెలిసిన? ఎక్కడైతే నాబోతు రక్తం కుక్కలు నాకాయో అక్కడే నీ రక్తాన్ని కూడా నిజముగా కుక్కలు నీ రక్తాన్ని నాకుతాయి అన్నాడు. అంతే. నువ్వు చేసిందే. నువ్వు ఎలాగ చనిపోతున్నావో నీ చావు కూడా, నువ్వు ఎలాగ చంపుతున్నావో నాబోతుని అదే రకంగా చంపుతున్నాడు. జరిగిందా మాట? జరిగిందండి. షోమ్రోన్లో వేశ్యలు, చదవండి కిందకి. షోమ్రోన్ చెరువులో, కొలంలో ఏవమ్మా మర్చిపోయారా? 22, 20, 38 చదవండి. 22వ అధ్యాయము 38వ వచనములో దేవుడు అన్నాడు అంటే అది జరిగింది. వేశ్యలు స్నానము చేస్తుండగా ఒకడు రథమును షోమ్రోను కొలంలో కడిగినప్పుడు యెహోవా సెలవిచ్చిన మాట చెప్పున కుక్కలు వచ్చి ఆహాబు రక్తమును నాకే. మరి సలహా ఇచ్చిన యెజబేలు అది చెప్పండి, ఇవ్వండి. మరి రిఫరెన్స్లు భయపడతారు, ఎందుకంటే జనాలకు భయం లేదు. మేడ మీద నుంచి పడిపోయింది పాపం అందగత్తి యెజబేలు. భయంకరమైన స్త్రీ, క్రూరమైన స్త్రీ, బయలు ప్రవర్తన ఎంకరేజ్ చేసిన స్త్రీ. అక్కడ కూడా కుక్కలు వచ్చి నాకే. దేవుడు అన్నాడంటే జరిగే తీరుతుంది. ఆ బైబిల్లో ఎన్నో ఉంటాయండి, మాకేం కావండి నువ్వు అనుకుంటే సరిపోదు. అవి జరుగుతుంటే నేను చేసింది నాకు జరిగిందని చెప్పి మూసుకోవాలి. నీకు ప్రమాదం జరిగినా ఏం జరిగినా నీ ఆలోచన బట్టే, నీ క్రియలు బట్టే. నీది నువ్వు తీసుకో, నీది నువ్వే తీసుకోవాలి. ఎవడు తీసుకున్న గోతులో వాడే పడతాడు, అందరూ పడతారు అనలేదు. కనుక ప్రియమైన వాళ్ళారా, ఎంత మంచి మాటలు చెబుతున్నాడు. ఒకసారి చూడు, లూకాసు వార్త 12వ అధ్యాయం 8వ వచనం. లూకాసు వార్త 12వ అధ్యాయం 8వ వచనం. ఇది కూడా చాలా అవసరమైనది క్రైస్తవులకి. చాలా మంచి సందర్భం ఇది, చాలా అవసరమైనటువంటి అంశం ఇది. లూకాసు వార్త 13వ అధ్యాయము 12వ అధ్యాయము లూకాసు వార్త 12:8. మరియు నేను మీతో చెప్పినది ఏమని, ఇప్పుడు యేసుక్రీస్తు వారు మీతో చెప్పినది ఏమనగానంటే ధర్మశాస్త్రములో ఉన్న దానికంటే నేను కొంచెం డిఫరెంట్ గా చెప్తున్నాను. నేను చెప్పింది వినండి అని అర్థం. నేను మీతో చెప్పినది ఏమనగా, నన్ను మనుషుల ఎదుట ఒప్పుకున్నవాడెవడో మనుష్య కుమారుడు దేవుని దూతల ఎదుట వారిని ఒప్పుకొనును. మనుషుల ఎదుట నాకెవరో తెలియదు అన్నాడు అనుకోండి, నేను అంటే నువ్వు హాయ్ అంటే నేను హాయ్ అంటాను, నువ్వు హల్లో అంటే నేను హల్లో అంటాను, నువ్వు అనకపోతే నా ప్రభువుని ఒప్పుకున్నావు అనుకో. ఈ సమస్య మన చర్చలో చాలా అవసరం. మనుషుల ఎదుట నా రక్షకుడు యేసుక్రీస్తు, నా నాథుడు యేసుక్రీస్తు, నన్ను పరిశుద్ధపరిచిన యేసుక్రీస్తు అని ఒప్పుకున్నవాడు ఎవడో వాడిని మాత్రమే నా తండ్రి ఎదుట పరలోకంలో. ఎందుకంటే ఏదో రోజు వెళ్ళిపోతాం కదా, వెళ్ళిపోయినప్పుడు రాజేష్ కమాన్ 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 ఒప్పుకున్నావయ్యా భూమి మీద, తప్పుకున్నావు అనుకో ఆడవాడు నా తెలీదు అంటాడు దేవుడు. ఇప్పుడు సంతోష్కి వచ్చిన బాధ, రాజేష్కి వచ్చిన బాధ ఇదే. ఒప్పుకుంటే వాళ్ళు ఊరుకోరు, ఒప్పుకోకపోతే ఈయన ఊరుకోడు. అంతే కదండి. ఒప్పుకుంటే ఇంట్లో కూడా ఊరుకోరు. ఎందుకు ఒప్పుకుంటాం? ఆయన మాట అర్థం సుమా,
నిన్న ఏదో కార్యక్రమం జరిగిందట, వాళ్ళ మామగారిది, వచ్చారట అందరు జనాలు. ఏంటి నువ్వు వాక్యం వినడానికి వెళ్తున్నామంట, క్రైస్తులుగా మారిపోయారట, కులంపుకోదు, పిల్లలున్నారు, పెళ్ళుంది, జాగ్రత్త, డూమ్ డామ్ డిస్క్, ఎలాగైతే మేము వెలివేసేస్తాం అన్న. రేపు ఉండాలో లేదో డిసైడ్ చేసేది దేవుడైతే మనుషులా? అన్నోళ్ళు ఉంటారా రేపు? నేను అడుగుతున్నా. ఏంటి రేపటి కాదు, రేపు 12 గంటలకు నేను ఉంటానని చెప్పి కాగితం రాసి ఇచ్చేయండి. నేను ఎంత గొప్పగా చెయ్యాలో రేపు పెళ్ళిళ్ళు మేము రాకపోతే జరగదంటే నువ్వు వచ్చేందంటే వచ్చి భోజనం చేసి వెళ్తావు, పలావ్ తింటావు, బిర్యానీ తింటావు, స్వీట్ తింటావు, ఈ తొడమ పొలం పెట్టి వెళ్ళిపోతావు. కానీ నిత్యము నీ వెనకుండా కాపలా కాసేవాడెవడు? నీ తండ్రి అయిన దేవుడు. నీ తండ్రి అయిన దేవుడికి నడిపించడానికి ప్రయాసపడింది ఎవరు? రక్తమిచ్చి కష్టపడింది ఎవరు? తండ్రి దగ్గర నుంచి విడిపోయిన నిన్ను స్వరక్తమిచ్చి నేను సంపాదించుకుంది ఎవరు? యేసుక్రీస్తు. యేసుక్రీస్తు ఆయన కూడా తెలియదండి. నేనేడు కాదు, క్రైస్తవుని కాదు అన్నాం అనుకోండి. యేసు కూడా తండ్రి ఎదుట నా దగ్గర పాల్గొని అన్నాడు ప్రభు, నాకు కూడా తెలియదు అంట. చాలా మంది రహస్య విశ్వాసులు అనగానే వాడు గొప్ప క్రేజీ. ఏమిటి వాళ్ళు ఎవరు తెలుసా? ఇంట్లో వాళ్ళు ఒప్పుకోపోయినా, ఎవరు ఒప్పుకోపోయినా రహస్యంగా దేవుని నమ్ముకుంటున్నారండి. రహస్య విశ్వాసులు అంటే దేవుడికి అస్సలు అదే మాట. చదవండి, 1 hour అయిందా? చదవండి, ముగించుకుందాం. వచ్చే భాగం, 2వ భాగం వచ్చే వారం ఉంటుంది, జాగ్రత్తగా ఉండండి, ఇంకా బాగుంటుంది. చాలా మంది రహస్య విశ్వాసులు అంటే కుటుంబంలో కాకుండా, కుటుంబంలో భార్య భర్త మరి ఎవరో నమ్ముకుంటారు, ఇంట్లో తెలియదు కానీ బయటకు వచ్చి ఉంటారు. మనుషులు ఎదుట, నీ అమ్మ, అక్క, బంధువుల ఎవరైనా ఎనిబడి మనుషులు ఎదుట నా రక్షకుడు యేసుక్రీస్తు, నేను యేసుక్రీస్తు కుమారుడు ఒప్పుకున్నవాడెవడో, నా మనుషులు నన్ను ఒప్పుకున్నవాడెవడో, యేసునే నన్ను ఒప్పుకున్నవాడెవడో, మీరు ఏది చేస్తారో దేవుడు కూడా మనుష్య కుమారుడు దేవుని దూతలు ఎదుట వారిని ఒప్పుకొనును. మనుషులు ఎదుట ఎవడు నన్ను ఒప్పుకోడు, నాకెవడో తెలియదు, ఏసెవడో తెలియదు, అసలు తెలియదు అని చెప్పి అన్నో, నేనును ఈడెవడో నా తెలియదు బాబు అందును. నేనెవడో తెలియదు అంటాను. కనుక నువ్వు ఒప్పుకుంటే నేను ఒప్పుకుంటాను, నువ్వు క్షమిస్తే నేను క్షమిస్తాను, నువ్వు కనికరం చూపితే నేను కనికరం చూపిస్తాను, నువ్వు దీవిస్తే నేను దీవిస్తాను. కనుక ప్రియమైన వాళ్ళారా, మీరు చేసిందే మీ నెత్తి మీదకి వస్తుంది, మీరు తీసుకున్న గుర్తులో మీరే పడిపోతారు. జాగ్రత్త అని ఎంత మంచి మాటలు ఈరోజు విన్నాం చూడండి. తరువాయి భాగం వచ్చే వారం నేర్చుకుందాం, 2వ భాగం. అందరూ సిద్ధంగా ఉండండి.